పలికేస్తున్నాము. ఎన్నో అద్భుతమైన సినిమాలు మనందరికీ అందించారు. ఫ్యామిలీకి, యూత్‌కి అందరికీ. ఇప్పుడు విమెన్ కోసం స్పెషల్‌గా గీతా ఆర్ట్స్ నుంచి, ధీరజ్ మొగల్నేని ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి 'ద గర్ల్ ఫ్రెండ్' చిత్రాన్ని మనందరికీ అందించబోతున్నారు. సో, నవంబర్ 7న ఈ చిత్రాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం థియేటర్‌లో. సో, ఈ చిత్రాన్ని ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే, సెలబ్రేట్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికుంది అంటే, సినిమా లవర్స్‌కి డెఫినెట్‌గా ఉంది. కానీ ప్రతి మహిళకి ఆ బాధ్యత ఉందనమాట. సో, ప్రతి విమెన్ ఈ చిత్రాన్ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. విమెన్ వస్తే ఫ్యామిలీ అందరూ కలిసికట్టుగా వచ్చి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో, యెస్, 'ద గర్ల్ ఫ్రెండ్'కి సంబంధించి ట్రైలర్ ఆల్రెడీ మనం చూడడం జరిగింది. దీనికి సంబంధించిన పాటలు మనం వినడం జరిగింది. హేషమ్ గారు, మీ గురించి చెప్తామా చెప్పండి. ప్రతి షామ్, దోఫార్, ఉదయం అన్నీ కూడా అంటే ఏమనాలి, సుబాహ్, షామ్, దోఫార్ అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయన్నమాట ఆయన పాటలు వింటూ ఉంటే. సో, ఆయన అన్నకిచ్చారు, ఖుషీకి ఇచ్చారు. అండ్ 'ద గర్ల్ ఫ్రెండ్' ఇప్పుడు మనందరికీ అద్భుతంగా ఆయన సంగీతం అందించి మనందరికీ మన ముందుకు తీసుకొస్తున్నారు ఈ సినిమాని. అండ్ అలాగే ప్రశాంత్ విహారీ గారు దీనికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని అందించి మన ముందుకు తీసుకొస్తున్నారు. అఫ్‌కోర్స్ వారిని యాక్టర్‌గా మనం చూసాము, డైరెక్టర్‌గా మనం చూసాము. మంచి కంటెంట్ మనందరికీ ఇవ్వడమే కాకుండా చాలా విలువలతో కూడిన మనిషి అనమాట. ఆయన మాట్లాడేటప్పుడు, ఆయన సినిమాని తీసుకొచ్చేటప్పుడు, ఆయన పాత్రలు చేసేటప్పుడు కూడా అని చెప్పాలి. సో, రాహుల్ రవీంద్ర గారు దీనికి దర్శకత్వం వహించి, సో మనందరికీ, మన ఆడవాళ్ళందరికీ, అంటే ప్రతి ఇంట ఆడవాళ్ళు ఆల్సో అంతేనండి ఈక్వల్‌గా. ఇందాకే చెప్పాను నేను, ఇంట్లో మగవాళ్ళు ఎంతమంది ఉంటారో ఆడవాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. సో, మనం మాట్లాడాల్సింది, మనం చెప్పాల్సింది, మన ఫీలింగ్స్‌ని మేబీ మనం దాచేస్తూ ఉంటాం. కానీ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాల్సిన సమయంలో చెప్పాల్సిందే అనమాట. సో, మీ అందరి వైపు నుంచి రాహుల్ గారు ఈ చిత్రాన్ని మనందరికీ అందించడం జరుగుతుందనమాట. అండ్ దీన్ని గీతా ఆర్ట్స్‌తో మనందరి ముందుకి తీసుకొని వస్తున్నారు. అండ్ అలాగే విద్యా గారు అండ్ ధీరజ్ గారు నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అఫ్‌కోర్స్ శ్రీవల్లిగా సెలబ్రేట్ చేసుకున్నాం, ఎన్నో చిత్రాల్లో సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ అద్భుతమైన నటన ఇప్పటికే మనం చూసాం. ఆవిడ నేషనల్ క్రష్ డెఫినెట్లీ. బట్ ఈ చిత్రంలో తను ఇచ్చిన హావభావాలు ఆ సందర్భానికి అత్యద్భుతంగా మన మనసుని తాకుతాయి. ఎన్నో రోజుల పాటు మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం అనమాట. రష్మిక మందన మనందరినీ పలకరించడానికి 'ద గర్ల్ ఫ్రెండ్'గా మన ముందుకు వచ్చేసింది. ప్రేమ, గర్ల్ ఫ్రెండ్ అంటే అబ్బాయి కావాలి కదండి. ఏంటి అబ్బాయి ఇంత ఇన్నోసెంట్‌గా కనిపిస్తారు, దసరాలో అలా కనిపించారు అని అనుకుంటున్నాం. ఇందులో కూడా కనిపిస్తుంది ఆ వైలెన్స్ అనమాట. దీక్షిత్ 'ద గర్ల్ ఫ్రెండ్' ద్వారా మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. మరి అంతా సిద్ధం, నవంబర్ 7th మన ముందుకు వచ్చేస్తుంది. అయితే ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి. కానీ మనందరినీ పలకరించిన ట్రైలర్ ముందు చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. ప్లే ద ట్రైలర్ ఆన్ ద స్క్రీన్. లైట్స్ ఆఫ్. మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందామా? చిన్న అంటే చిన్న కాదు, ఒక బ్రేక్ లాగా. ఎల్లుండి ముహూర్తం ఉందంట, పెళ్లి చేసుకుందాం. You kissed Vikram last night? హాయ్ గర్ల్ఫ్రెండ్. హాయ్ బాయ్స్. అసలు ఏముందో ఈ అమ్మాయిలో. కిస్ మీ నౌ. యు నో హౌ మ్యాడ్లీ ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు. ఓహో, ఒకవేళ నచ్చక నన్ను నీ లైఫ్లో నుంచి కట్ ఆఫ్ చేయమంటే? కట్ చేయడం ఏంటి? నేనే నీ ప్రపంచం. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ టు యు హౌ మచ్ ఐ లవ్ దట్ గర్ల్. నువ్వు నా టైప్ కాదు. ఎందుకు? నువ్వు విక్రమ్తో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నావా? విక్రమ్కి అయితే నీలాంటి అమ్మాయి పర్ఫెక్ట్. కానీ వాడు నీకు కరెక్ట్ కాదు. ఇక్కడ నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. What's wrong with me? నాకు తెలుసు ఐఎమ్ వెరీ బ్యాడ్ అని. ఎంత క్యారెక్టర్లెస్ కూతురు నాకెలా పుట్టిందిరా భగవంతుడా. నిజంగా నన్ను ప్రేమించావా బొమ్మ? ద ఫస్ట్ ఫాదర్ వీరా నువ్వు. నేను నీతో హ్యాపీగా లేను. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అండ్ వి లవ్ ఈచ్ అదర్.
విరాట్ కోహ్లీ రా ఇక్కడ, నా అనుష్క అక్కడ ఉంది. Does he love you? సో హై ఎమోషన్స్ అసలు చాలా చాలా క్రేజీగా అనిపించింది. అండ్ డెఫినెట్లీ నవంబర్ 7న ద గర్ల్ ఫ్రెండ్ లైక్ ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా దీని గురించి, దీని సక్సెస్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఏదైతే మాట్లాడాలో, ఏదైతే చెప్పాలో, ఏదైతే స్ట్రెస్ చేయాలో, సో దాని గురించి మనం మాట్లాడతాం అనమాట ఈ సినిమా వచ్చిన తర్వాత. అండ్ నా చోటకే ప్రసాద్ గారు వారు ఎడిటర్గా వ్యవహరించారు. ఎన్నో సినిమాల్లో మనం చూసాం అనమాట. ఆయన కత్తిరికి పని చెప్తూ ఉంటారు సక్సెస్ఫుల్గా. అండ్ నా వీ హ్యావ్ ఎ ప్రోమోస్. సో విల్ ప్లే ద promos on screen first. So play the promos back to back అండి. We have 2 promos with us today. ఆ జనరేషన్ ఆడవాళ్లే వేరేలే. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ మేనర్స్ గుడి కట్టేయచ్చు. మీ జనరేషన్ అమ్మాయిల దగ్గర అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము మేము. అమ్మాయిలంతా ఇంతేరా. పెళ్లికి ముందు ఏటీఎం లాగా వాడుకోవడానికి ఒకటి కావాలి, కానీ పిల్లలు కానీ ఆడి కారు, అమెరికా వీసా లేకపోతే డస్ట్బిన్లో పడేస్తారు. మనం ఓకే, సో ఇప్పుడు న్యూ సాంగ్ ఒకటి మనం చూడబోతున్నాము. ఆ సాంగ్ మనం చూడాలి అంటే అల్లు అరవింద్ గారికి మైక్ ఇచ్చేసేయాలి. ఆయన లాంచ్ అంటే సార్ లేదు సార్, మైక్ ఇవ్వండి సార్ ఒక్కసారి. లాంచ్ యా, నీదే కథ సాంగ్ లాంచ్ అంటే సాంగ్ అనేసారా సార్ మీరు అప్పుడే? ఓకే, ప్లే ద సాంగ్ ఆన్ స్క్రీన్.
లైక్ అనుష్క గారికి, అరుంధతి, విజయశాంతి గారికి ప్రతిఘటన, లైక్ ఇలా నాకు తెలిసి రష్మిక మందనకి ద గర్ల్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు అనమాట. సో అమేజింగ్ ఫిలిమ్స్. తన విశ్వరూపం ఏంటి అనేది మనం చూడబోతున్నాం November 7th. అండ్ ఇక్కడ రష్మిక లేరు, కానీ వీ హ్యావ్ అ బైట్. సో రష్మిక గారి బైట్ చూసేద్దాం ఫస్ట్. ఏది ప్లే ద వీడియో. అందరికీ హాయ్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు అక్కడ ఉండలేకపోతున్నా, సో ఐఎమ్ సో సారీ. కానీ మన ద గర్ల్ ఫ్రెండ్ మూవీ November 7th రిలీజ్ అవబోతుంది. నేను ఇక్కడ ఇంకొక ఫిల్మ్ షూటింగ్లో ఉన్నా. ఎక్కడ ఉన్నా నేను ద గర్ల్ ఫ్రెండ్ గురించే ఆలోచిస్తున్నా. ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతుంది, నేను అక్కడ లేను. సో నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ నేను చెప్పాలంటే ఈ మూవీ కోసం చాలా 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 ఎదురు చూస్తున్నా. ఎందుకంటే ఇది నా సోలో ఫిల్మ్లో మొదటి ఫిల్మ్, నా డెబ్యూ ఫిల్మ్. సో నాకు చాలా నర్వస్నెస్ ఉంది, కానీ నేను చాలా ఎక్సైటెడ్ కూడా ఉన్నా. ఎందుకంటే ఇలాంటి స్టోరీ దొరికేటప్పుడు నాకు చెప్పాలని నేను అసలు దాని గురించి ఒక 2 సార్లు ఆలోచించలేదు. నేను జస్ట్ అంటే డైవ్ చేసిన, బికాజ్ నాకు తెలుసు ఇలాంటి స్టోరీ చెప్పడం ఎంత ఇంపార్టెంటో. ఈరోజు అందరు సపోర్ట్ కావాలి మనకు, అందరు లవ్ అండ్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ ఇంకా చెప్పొచ్చు అనే విషయము మనకు తెలుస్తుంది. ఇలాంటి స్టోరీ ఇంకా మనకు చెప్పొచ్చు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఐ హోప్ మీరందరూ సపోర్ట్ చేస్తారు. ఐ హోప్ మీరందరూ చూస్తారు, మీరందరూ లవ్ ఇస్తారని నేను హోప్ చేస్తున్నా. గీతా ఆర్ట్స్ లాంటి ఒక ప్రొడక్షన్ హౌస్, ధీరజ్, విద్యా మ్యామ్, ప్రెజెంటెడ్ బై అరవింద్ సార్, ఇదంతా అంటే వీళ్ళందరూ ఇంత పెద్ద పెద్ద నేమ్స్, వీళ్ళందరూ గర్ల్ ఫ్రెండ్ లాంటి ఒక ఫిల్మ్కి సపోర్ట్ చేస్తున్నారంటే యూ అండర్స్టాండ్ ద గ్రావిటీ ఆఫ్ ఇట్. హేషామ్ మనకు మ్యూజిక్ ఇచ్చారు, అండ్ హేషామ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్. సో హీస్ జస్ట్ అంటే మనము ఫిల్మ్ చేసేటప్పుడు ఈ లెవెల్లో ఉంది, కానీ హేషామ్ మ్యూజిక్తో పాటు ఇక్కడ తీసుకెళ్ళిండ్రు. సో థ్యాంక్ యూ హేషామ్. అండ్ మొత్తం కాస్ట్, క్రూ, కేవీ సార్ హూస్ ద డిఓపి ఆఫ్ ద ఫిల్మ్, హీస్ జస్ట్ అంటే అన్ని ఎమోషన్స్, అన్ని సిచ్యువేషన్స్ అంతా రాగా తీశారు, అంత ఫ్రీడమ్ ఇచ్చారు పర్ఫార్మెన్స్ కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ కేవీ సార్. అండ్ ద బాయ్స్, యువర్ హోల్ గ్యాంగ్ ఇస్ సో మచ్ ఫన్. Shravya, she styled me. So thank you Varma for this. We'll talk about this later. And Dikshit, what do I say about you? Dikshit, you being Vikram is one of, like, it's almost like cherry on the top, you know. You like just brought the whole film together. Thank you so much for being such an amazing co-star. You've just been absolutely amazing. You've been so supportive, and like you've been a Vikram in Bhuma's life, which is well, but well, you just done so well, so I don't know how to say it. I don't know what to say about it. But thank you so much for such love, such support, and such cooperation. And you're just so amazing. All your fans are going to enjoy your performance, and I can't wait for you to get all the reviews, get all the love from all the industries. I just hope everything goes well for you, and all the best for your upcoming release. Anu, thank you so much for playing Durga. You are just so beautiful. You are so beautiful as a person. You are so beautiful. Um, like, you're just so gorgeous, and you playing Durga sort of really made me feel at peace, because you know, I have a Durga in my life, and it is because of her that I am sane today. So people will understand what I mean when the film releases. But thank you so much for doing this film, and the whole, you know, cast of the film. Thank you so much, Rohini ma'am, Rao Ramesh sir.
We are working in so many films together. I feel like ours is a hit combination. That's what. Last but not the least, Rahula. What do I have to say? I can't believe రాహుల్ ఒక అబ్బాయి అయినా ఆయనకి ఒక అమ్మాయి ఫీలింగ్స్ గురించి ఇంత తెలిసి ఇంత ఒక సెన్సిటివ్గా ట్రీట్ చేసి ఇంత ఒక బ్యూటిఫుల్ విధానంగా చూపిస్తున్నారు. సో I feel extremely honored to be in his direction. ఈ film Rahul కాకపోతే I probably would have not done the film. So Rahula, I hope tomorrow when the film releases, people love it, people support it, people root for us, and I hope it changes lives. And if that's done, we have won. I just wish that I could watch the film with you. This is our first film together, but I can like already see that it's not going to be the last at all. I just enjoyed working with you so much that I honestly really miss you. So let's work on something else really, really soon. But for now, I hope Girlfriend gets all the love and people see all your hard work. You've been with the script for so many years, and today you deserve all the love and more love and more love. I just hope everything goes well. All the best to us. Guys, November 7th, Girlfriend release avuthundi. Support cheyandi, love iవ్వండి, and which will also make us confident enough to do more films like this. And I personally think it's a very important film to be told. నేను ఇది ప్రతి ప్లేస్లో చెప్తూనే ఉంటా. um, I know that it's a very important film to be told, and I hope you understand why once you watch the film, and I hope you give us your love and biggest love to all of you. Thank you so much. అందరికి వావ్. సో ఇంత ప్రేమగా అడిగితే ఇంత పర్ఫెక్ట్గా చేస్తే ఆ లవ్వే కదా ఖచ్చితంగా దక్కుతుంది. November 7 సేవ్ ద డేట్, ద గర్ల్ ఫ్రెండ్ లైక్ డెఫినెట్లీ మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేస్తుంది అనమాట. అండ్ ఎస్, సో ఎస్, రాహుల్ గారు అమేజింగ్ అసలు. ఆ బయట లెంత్ చూస్తే అర్థమవుతుంది తనకి సినిమా ఎంత నచ్చేసింది అని చెప్పి. తను ఈవెన్తో ఆ కెమెరాని కూడా వదలాలనుకోవట్లేదు, తను మాట్లాడాలని అనుకుంటున్నారు అనమాట. సో ఈవెన్తో ప్రమోషన్స్లో చూస్తే రష్మిక గారిని మనకు అర్థమవుతూ ఉంటుంది, అదే రోల్లో అలాగే కనిపించారు అని చెప్పి అది ఫాలో అవుతూనే ఉన్నారనమాట. దాన్ని వదిలిపెట్టి రావడానికి చాలా కష్టం అవుతుంది, బికాజ్ అంత డెప్త్ ఉన్న రోల్ని ప్లే చేసినప్పుడు. ఓకే, ఓకే అండి. ప్యాన్ చేసుకోవడం అయిపోతే డన్ అని చెప్పరా? ఓకే. ఆల్ సెట్. ఓకే. సో ఇన్ఫ్యాక్ట్ ట్రైలర్ ప్లే అవ్వగానే అండ్ సాంగ్ ప్లే అవ్వగానే ఇక్కడున్న విమెన్ అందరూ చాలా కనెక్ట్ అవ్వడం చూసాను నేను. అండ్ థియేటర్లో ఆ విమెన్ అందరూ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ద గర్ల్ ఫ్రెండ్ని. November 7th అర్థమైపోతుంది. ద లెజెండరీ ప్రొడ్యూసర్, అమేజింగ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ప్రెజెంట్స్ గీతా ఆర్ట్స్ అండ్ ధీరజ్ మొగల్నేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో, విద్యా గారు ధీరజ్ గారి నిర్మాణంలో, రాహుల్ రవీంద్రన్ గారి అమేజింగ్ డైరెక్షన్లో, హేషం గారి సంగీత సారథ్యంలో, అండ్ అలాగే నేపథ్య సంగీతాన్ని ప్రశాంత్ ఆర్ విహారి గారు అందించడం జరిగింది. అండ్ చోటా కే ప్రసాద్ గారి ఎడిటింగ్తో మనందరికీ తెలుసు వాళ్ళు ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తారో. దీక్షిత్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ దీక్షిత్ అండ్ ద గర్ల్ ఫ్రెండ్గా రష్మిక మందన మనందరి ముందుకి రాబోతున్నారు. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇందులోంచి ఈ టీం నుంచి కొంతమంది ఇప్పుడు పిలిచి మనం మాట్లాడిద్దాము. ఫస్ట్ నేను చోటాకే ప్రసాద్ గారితో మొదలు పెడదాం అనుకుంటున్నాను. చోటాకే ప్రసాద్ గారు, ఐ రిక్వెస్ట్ నోటీస్ చేసి ప్లీజ్. ఇంకో మైక్ ఇవ్వండి అమ్మా. థ్యాంక్ యూ. యా, అందరికీ గుడ్ మార్నింగ్ అండి, మీడియా ఫ్రెండ్స్ అందరికీ. అరుణ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈ గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎక్స్పీరియన్స్లోంచి ఒక 2 థింగ్స్ అండి, ఓన్లీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, ఓన్లీ ఇద్దరి గురించి మాట్లాడేస్తాను. ఈ మూవీ ఎడిట్ రూమ్ నాకు గీతార్ట్స్లో ఉండేదండి. గీతార్ట్స్ ఎడిట్ రూమ్కి ఫస్ట్ టైం ఎంటర్ అయినప్పుడు అదొక సామ్రాజ్యం.
ఆ బ్యానర్లో ఏ మూవీ ఫస్ట్ చేస్తానని చెప్పి వెయిట్ చేసిన రోజులు లేదు. ఈ గర్ల్ ఫ్రెండ్కి వర్క్ చేసే అవకాశం వచ్చింది. మ్, వెళ్ళి వర్క్ చేసి వచ్చేటప్పుడు వెళ్తున్నప్పుడు వచ్చేటప్పుడు గీత ఆర్ట్స్ ఆ బ్యానర్ చూస్తున్నప్పుడు ఒక వైబ్ ఉంటుంది సార్. నాకు వెరీ బ్లెస్డ్ టు వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. అండ్ నాకు తెలుసు మీరు చూడని సక్సెస్ లేదు, మీరు ప్రజెంట్ చేయని సినిమా లేదు, అద్భుతాలన్నీ మీ లిస్టులో ఉన్నాయి సార్. ఈ సినిమా మీకు కొత్త కాదు, కానీ మీ క్రౌన్లో ఒక రిమార్కబుల్ ఫెదర్ అయితే ఈ సినిమా అవుతుంది సార్. అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పబోతున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ అండి అరవింద్ సార్. విత్ వెరీ హ్యూజ్ రెస్పెక్ట్స్ అది. అండ్ ధీరజ్ గారు అడ్వాన్స్ కంగ్రాట్స్ అండి. విజయ మ్యామ్, మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా తక్కువ సార్లు మనం మాట్లాడుకున్నాం. అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నా మహా 2 minutes కూడా ఉన్నదేమో మనం మాట్లాడుకున్నది, కానీ యు ఆర్ లైక్ మీ అక్క. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అండి. అండ్ ఈ సినిమా నేను ఎడిట్ చేసిన తర్వాత ఈ సినిమా టెక్నీషియన్గా మాట్లాడినా అండి, ఆడియన్గా మాట్లాడతాను. ఈ సినిమా చూసాక అండి మన లైఫ్లో ఉన్న లేడీస్ చాలా 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 రోల్స్లో లేడీస్ ఉంటారు. అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, వైఫ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, చాలా చూసిన థియేటర్లో ఒక 70% మేల్స్కి అండి మన లైఫ్లో ఉన్న లేడీస్ కనెక్ట్ అవుతారు, నో డౌట్. మీకు క్వశ్చన్ తెలుసు, ప్లీజ్ ఒకసారి అండి, ప్లీజ్. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్లోంచి చాలామంది రియాక్షన్ని ఒకే ఒక ఎక్స్ప్రెస్తో చెప్పగలను రాహుల్కి నేను. అది చాలా కాన్ఫిడెంట్ చెప్తాను బ్రో. దిస్ ఈజ్ మై ఎక్స్ప్రెషన్ టువర్డ్స్ ది గర్ల్ ఫ్రెండ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫర్ ద ఫస్ట్ టైం నేను చోటాకే ప్రసాద్ గారిని ఇలా చూస్తున్నాను అనమాట. అంటే ఒక విమెన్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని చెప్తూ ఉన్నాము, అండ్ ఆ ట్రైలర్లో మనకు అర్థమవుతుంది. కానీ ఒక మెన్ వచ్చి మాట్లాడుతూ ఆ కంటి తడి పెట్టారు అంటే ఈ సినిమా ఉన్న పవర్ ఏంటి అనేది అర్థమవుతుందన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమా మా అందరికీ అందిస్తున్నందుకు. థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్ అందరికీ. అండ్ నా ఐ రిక్వెస్ట్ ప్రశాంత్ ఆర్ విహారీ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు ఈ చిత్రానికి వారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ధీరజ్ గారు, గుడ్ మార్నింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ బ్రో, అందరికీ గుడ్ మార్నింగ్. హేషామ్ డియర్ ఫ్రెండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ actually as a team we should give a group hug to Rahul bro, because he made all the technicians first చూసేయగానే ఫస్ట్ దానికి వితౌట్ స్కోర్, అఫ్ కోర్స్ బ్యూటిఫుల్ సాంగ్స్, వీఆర్ ఆల్రెడీ లైక్ యునో ప్రతి సీన్ ఫిల్మ్ అయిపోయేసరికి రియలీ అంటే అదొక టీరీ ఐడా లేకపోతే ఏంటనేది తెలియదు బ్రో. బట్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఎట్ టాకింగ్ అండ్ గివింగ్ అడ్జెక్టివ్స్, బట్ దిస్ ఫిల్మ్ రియలీ gives you an experience where you actually, maybe as you exit the theater, you'll probably just sit in your car. You won't start your car yet, and maybe just think for a while. And I'm going home now. Maybe I'll be better at whatever I do, better with people that I maybe work with, or like the one day valatoti. So adandi. But anyways, it's and also annitkante ekko, it's the biggest opportunity for me again, working yet again with Rahul bro. And songs vinna tarvata I thought, will I be able to do enough justice aa tone ki daniki, will I be able to match? But songs nunchi I've taken a lot of I took a lot from songs and themes. I could develop some themes with it, but sorry, I'm very bad at talking. But again, thank you so much for this opportunity, Rahul bro. And it's a great experience working for this banner again, and Dheeraj garu again, everybody. But again, one thing, just before I leave, I just want to thank all the musicians that I'd worked with, and they gave me opportunity of working with them. Suresh, Sharath, and all set of my musicians. I've got this opportunity also to do a couple of bit songs.
లక్ష్మీ మేఘన అండ్ అభిజిత్ రావు, లిరిక్స్ రాసిన రాకేంద్ర మౌలి బ్రోకి అండ్ ఆల్ ద మిక్స్ ఇంజనీర్స్. And Kannan mixed the score beautifully back in Atmos, Annapurna. Thank you so much for this experience. And I'm sure after the film releases, we'll have a lot to talk. Thank you. Thank you so much. Thank you, Prashanthi. Thank you so much. And now, the magical music director, soulful music director, Hesham Abdul Wahab, onto the stage, please. సో ఇప్పుడే ఒక న్యూ సాంగ్ లాంచ్ చేసుకోవడం జరిగింది. అద్భుతమైన, అంటే చాలా విలువైన మాటలు దాంట్లో వినపడుతున్నాయి అన్నమాట. వెరీ మీనింగ్ఫుల్ సాంగ్. ఎస్. హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. ఐఎమ్ స్లోలీ స్టార్టింగ్ టు లెర్న్ తెలుగు. ఐ థింక్ బై ద నెక్స్ట్ ఇయర్ ఐ విల్ బీ ఏబుల్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ, హోప్ఫుల్లీ. First of all, I want to thank all the press media for coming by for this function, and respected people here in front of me, Alu sir, Vidya ma'am, Dheeraj sir, my director, the actor, Deekshit Garu, Prashant, the editor sir. Thank you for making me part of this beautiful film. In fact, Rahul Garu is the first person to fly me down to Hyderabad 2 years back after watching Hridayam. And this was technically my first film that I had committed as the Telugu film. It was only a matter of time where the film had to begin after a couple of films of mine. I'm so happy to be part of this project. I can't wait for all of you to watch this film. Just like what Prashant has told, we'll have a lot to talk after the film comes out. And thank you, Prashant, for blessing the songs through your score. You have done an amazing work. I'm so proud that we have been able to cater to our director, and we have made an amazing team. Thanks to all of you. Please to watch the film in theaters on 7th. And Rashmika, we'll be really missing you here. Congrats for your debut as the first solo film. Yeah, that's it. Thank you. సో బిఫోర్ లైక్ ఒక్క లైన్. Oh, okay. ఓకే. Sure. I'll just take 2 minutes. నో వరీ సార్. సో ఎనీ స్టోరీ మ్యూజిక్ ఈజ్ లైక్ వెరీ 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 ఇంపార్టెంట్, హార్ట్ అని చెప్పాలి. సో ఆయన 100% ఎఫర్ట్స్తో దీనికి సంగీతాన్ని ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ హీ ఆల్వేస్ గివ్స్ దట్. రెడీ సార్? Yeah. Yes. I'll just sing few lines from the song Nadive. వెలుగారునా నిసిపూసిన వెలివేసిన మదివీడునా గుండె కనుమూసిన విధిరాసిన కలకాలిపోవు నిజమైన నిను వదలకుమా వదలకుమా బెదురెరుగని బలమా నదివే నువ్వు నదివే నీ మార్పేరా నుండి వినవే నదివే నువ్వు నదివే నీకేను వియాలి విలువే. థ్యాంక్ యూ. Excuse my throat. Thank you. No, thank you so much. That was perfect and beautiful. Thank you so much. Thank you. You also like a river, like a flow. సో మీరు ఇలానే మాకు పాటలు ఇస్తూ ఉండాలి. మేము కూడా మిమ్మల్ని ఎప్పటికీ వదలము మేము కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రిక్వెస్ట్ ధీరజ్ మొగుల్నేని ఎంటర్టైన్మెంట్లో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న ధీరజ్ గారు. ఎస్, రండి సార్. వారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అఫ్ కోర్స్ గీతా ఆర్ట్స్ నుంచి వారు రావడం జరిగింది. సార్ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ ప్రొడ్యూసర్స్ అయిపోతున్నారు సార్, బ్యాక్ టు బ్యాక్. హలో అండి. ముందుగా ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ మా పిఆర్ఓస్, మా డిజిటల్ మార్కెటింగ్ టీము, మా వంశీకాక గారు, సురేష్ గారు, శ్రీను బంగారం గారు, చాయ్ బిస్కెట్ అనురాగ్, చాయ్ బిస్కెట్లో సురేష్,
అలానే మా గీత నుంచి చేస్తున్న విష్ణు, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అంటే చాలా సినిమాలు మేము ముందుకు తీసుకెళ్తాం. ఈ సినిమా మేము ఫస్టే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మా పిఆర్ టీమ్కి, మా డిజిటల్ టీమ్కి అందరికీ మేము సినిమా చూపించేసాం. ఇది సినిమా అని క్లియర్గా చూపించాం. వాళ్ళు ఈ సినిమాని నమ్మి, వాళ్ళు ఈ సినిమా నచ్చి, దాని తర్వాత నుంచి జరుగుతున్న ప్రమోషన్ ఇప్పుడు రిలీజ్ వరకు డ్రైవ్ చేసింది వాళ్ళు. వాళ్ళు లేకపోతే ఈ సినిమా మాకు ఇంత రీచ్కి తీసుకెళ్ళకపోవడం. స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత మా డైరెక్టర్ గారి గురించి ఫస్ట్ మాట్లాడదాం అనుకుంటున్నాం. సో 2020లో లాక్డౌన్లో రాహుల్ గారి ఇంటికి వెళ్ళి రాహుల్ గారిని కలిసి బ్రో సినిమా చేయమని అడిగాను. ఆయన మేమిద్దరం కలిసి చాలా, అంటే ఆయన దగ్గర ఉన్న చాలా కథలు నరేట్ చేశారు. అన్ని కథలు బాగుంటాయి, సరే ఈ కథ ఈ హీరోకి, ఈ కథ ఇలా చేద్దాం, కొత్తలతో చేద్దాం అని 3-4 కథలు పట్టుకొని మొత్తం ఒక 1 year 2 years తిరుగుతూనే ఉన్నాము. ఏది తొందరగా సెట్ అవ్వట్లేదు. 2023 వరకు ఇలానే స్ట్రగుల్ పీరియడే జరిగింది. 2023 ఎండింగ్లో రష్మిక గారికి ఈ కథ చెప్పడం జరిగింది, ఆవిడ ఓకే చేశారు. అప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయింది. దీని ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పడం కోసం చెప్తున్నాను. ఒకరోజు ఒక హీరో నరేషన్ ఉండింది మాకు. 12 o'clock ఆ టైంలో నరేషన్ ఉంటే నేను 11 o'clockకి డైరెక్టర్ గారికి కాల్ చేసి, బ్రో నరేషన్కి రెడీ అయ్యారా, స్టార్ట్ అవుతున్నారా అని అడిగాను. అడిగితే బ్రో మీరేమనుకోకపోతే ఒక్కసారి వచ్చి నన్ను పిక్ చేసుకొని వెళ్తారా అని అడిగారు. సరే మా ఇంటి పక్కనే కదా అని వెళ్ళాను. నేను వెళ్తే వాళ్ళ అపార్ట్మెంట్ కింద కార్ ఎక్కుతూ చిన్మయ్ గారు, ఆవిడ లిటరలీ లేబర్ రూమ్కి వెళ్తున్నారు, నిండు గర్భిణి, 2 kidsని క్యారీ చేస్తూ కార్ ఎక్కుతున్నారు. నాకు అర్థం కాలేదు. బేసికల్లీ తన కారులో వాళ్ళ వైఫ్ హాస్పిటల్కి వెళ్తున్నారు. సో తనకు వెహికల్ లేక నన్ను రమ్మన్నారు అని అప్పుడు అర్థమైంది. నేను క్యాజువల్గా మాట్లాడుకుంటూ వెళ్దామని రమ్మన్నారు అనుకున్నా. నేను అది చూసి బ్రో అసలు ఈ టైంలో నరేషన్ ఏంటి బ్రో, మీరు వెళ్ళండి, నరేషన్ పోస్ట్పోన్ చేద్దాం, ఒక 1-2 days తర్వాత పెట్టుకుందాం అంటే, లేదు బ్రో ఇది నాకు చాలా ఇంపార్టెంట్, ఈ టైంలో అంటే నరేషన్కి వెళ్ళాలి, నేను చిన్మయ్ గారు కూడా చెప్పారు ఇట్లా నరేషన్కి వెళ్ళి నరేషన్ అయిపోయాక హాస్పిటల్కి రమ్మన్నారు, నేను వెళ్ళాలి అన్నారు. నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చిన్మయ్ గారు కష్టపడుతూ కారు ఎక్కారు, స్టిల్ అలానే మళ్ళీ కారు దిగి, నాకు అర్థం కాలేదు, సైలెన్స్లో ఉన్నా. ఆవిడ వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళారు. అంటే ఒక సినిమా పట్ల, ఒక సినిమా ప్రాజెక్ట్ షేపప్ చేయడానికి ఆ రోజు అంటే ఆ కపుల్ వాళ్ళు ఆ టైంలో నరేషన్కి రావడం అసలు నాకు నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోలేను. అంటే నా కళ్ళెమ్మ నీళ్ళు వచ్చేసింది ఆ రోజు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన సినిమా కోసం తప్పిస్తూ ప్రయత్నం చేస్తూనే వర్క్ చేశారు. తర్వాత ఈ సినిమా షూట్ స్టార్ట్ అయింది, అంతా బాగుంది. రాహుల్ గారి ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు రీసెంట్గా. ఆ టైంలో కూడా నేను రాహుల్ గారిని పలకరిద్దామని వాళ్ళ చెన్నై వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వెళ్తే ఆయన మామూలుగా చాలా డల్గా ఉంటారు అని కొంచెం ఓదార్దామని వెళ్తే, ఆయన బ్రో ఒక జస్ట్ 11th day వరకు ఉండమంటున్నారు బ్రో, అప్పటి వరకు వెళ్ళొద్దు అంటున్నారు, నేను 11th day కార్యక్రమం చూసుకొని వచ్చేస్తాను బ్రో అంటే, నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈ మనిషి సినిమా కోసం ఎంత పిచ్చితో, అంటే సినిమానే లైఫ్గా చూశారు. తన ఫ్యామిలీ మెంబర్స్కి అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సినిమాకి మాత్రం ఎప్పుడు తక్కువగా చూడలేదు. సినిమాని కంటిన్యూస్గా ఆయన ప్రేమిస్తూనే సినిమాతోనే ట్రావెల్ అవుతున్నారు. అంటే ఇలాంటి డైరెక్టర్ని అసలు చాలా అరుదుగా చూస్తాం. అందరం సినిమాల కోసం కష్టపడతాం, కానీ అదే లైఫ్ అదే ప్రాణంగా పనిచేసే డైరెక్టరు. అసలు నా లైఫ్లో మీలాంటి డైరెక్టర్తో పనిచేయడం నా అదృష్టం. నేను ఎప్పుడూ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. తర్వాత ఎన్ని సినిమాలు చేసినా, ఎంతమందితో ఏదున్నా, మీతో ఉన్న జర్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఫర్ ఎవర్ లైఫ్కి మీరు నాకు నెక్స్ట్ సినిమాలు చేయాలి, బట్ స్టిల్ లైఫ్కి మీరు నా బెస్ట్ ఫ్రెండ్. నాతో పాటు అలానే మన జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. సినిమా టైంలో 100 సార్లు ఆయనకి బిగ్గెస్ట్ ఎనిమీ నేనే, బిగ్గెస్ట్ ఫ్రెండ్ నేనే. ఈ సినిమాకి మేమే తిట్టుకుంటాం, మేమే కొట్టుకుంటాం, అన్ని ఎమోషన్స్ మా ఇద్దరి మధ్యలోనే ఉంటాయి. రీసెంట్గా ఒక 2 days బ్యాక్ అన్నపూర్ణ స్టూడియోలో మొత్తం ఫైనల్ కాపీ రెడీ అయిపోయి US కాపీ ప్రింట్ వెళ్ళిపోతూ నైట్ ఆయన 3 o'clockకి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆయన ఇంటికి వెళ్తున్నారు. మా ఇంటి దగ్గర కార్ ఆపి జస్ట్ నేను దిగే ముందు 2 minutes నాతో మాట్లాడుతున్నారు.
ఆయన ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పారు. అంటే ఈ సినిమా జర్నీ గురించి మాట్లాడుతూ, ఈ సినిమా సూపర్ హిట్ అయితే ఇప్పటివరకు లైఫ్లో ఆయన హైదరాబాద్లో అసలు ఆయనకు సొంత ఇల్లు లేదు ఎక్కడ. కనీసం ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమాకి మంచి రెమ్యూనరేషన్ తీసుకొని ఒక ఇల్లు కొనుక్కుంటాను బ్రో, 2 కిడ్స్ పెద్దగా అవుతున్నారు, వాళ్ళని చూసినప్పుడల్లా ఒక ఇల్లు కొనుక్కోవాలనిపిస్తుంది అని మాట అన్నారు. బ్రో, ఈ సినిమా హిట్ అయ్యాక మీకు మీ సొంతింటి కళ నేను నెరవేరుస్తాను. మీరు సినిమా తర్వాత ఎప్పుడైనా చేయండి నాకు, కానీ మీ సొంతింటి కళ నేను నెరవేరుస్తాను. మీకోసం కాదు, మీ ఫ్యామిలీ అందరి కోసం, మీ కిడ్స్ కోసం. సరే, మా హీరోయిన్ రష్మిక గారి గురించి ఆల్రెడీ నేను ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడాను, చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడాను. ఆవిడ కోసం స్పెషల్గా నేను మళ్ళీ సక్సెస్ ఫంక్షన్లో ఎక్కువసేపు మాట్లాడతాను. రష్మిక గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఈ సినిమా మీరు లేకపోతే లేరు, ఈ సినిమా లేదు, చాలాసార్లు చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. దీక్షిత్ గారి గురించి, ఈ సినిమా ఓకే అయిపోయి అంత అయిపోయాక దీక్షిత్ గారు ఆన్ బోర్డ్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ నాతో మాట్లాడుతూ ఆయన ఎన్ని డేట్స్ కావాలి, ఏ డేట్స్ కావాలి అంటే మనం షెడ్యూల్ ఇచ్చాం. ఆయన ఆ షెడ్యూల్ ప్రకారం డేట్స్ బ్లాక్ చేసుకున్నారు, అంతా బాగుంది. కానీ ఆ షెడ్యూల్లో మేము ఒక్క డేట్ కూడా వాడలేదు. ఏ షెడ్యూల్ మన దగ్గర లేదో ఆ డేట్సే ప్రతిరోజు ఫోన్ చేసి బ్రో ఒక్కరోజు బ్రో ప్లీజ్ బ్రో అంటే ఆయన పాపం ఒక్కరోజు కూడా నో చెప్పకుండా మొత్తం సినిమా షూటింగ్ అంతా వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ వేరే వాళ్ళ షూట్లోంచి పర్మిషన్ తీసుకొని వచ్చి మేము అర్ధరాత్రి ఫోన్ చేసినా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ తీసుకొని వచ్చారు. బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆ టైం మాకు ఇవ్వకపోతే, అంటే మీకు తెలుసు మనం ఆ రోజు కాలేజ్ లొకేషన్స్ పర్మిషన్స్ వీకెండ్సే వస్తాయి, రష్మిక గారి డేట్స్ ఇంత ఇదిలో మేము ఎప్పుడూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం లాస్ట్ మినిట్లో మీరు మాకు సపోర్ట్ చేశారు. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈ సినిమా అంత షూటింగ్ అంత ఫాస్ట్గా చేయగలిగాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా తర్వాత మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ అవుతారు, మీరు ఒక స్టార్ పర్ఫార్మర్ అవుతారు. మీ యాక్టింగ్ చూసి నేనెంత షాక్ అయ్యానో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అంతా చూసి మీకు పెద్ద ఫ్యాన్స్ అవుతారు. హేషామ్ గారు ఇందాక చెప్పినట్టు యాక్చువల్లీ హృదయం సినిమా లో దర్శన సాంగ్ రిలీజ్ అవ్వగానే రాహుల్ గారు నాకు సాంగ్ చూపించారు. ఈ మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడదామని అనుకున్నాం. ఫస్ట్ హేషామ్ గారికి వెళ్ళి సినిమా అడిగాము చేయమని. అప్పుడు అసలు ఈ కథ కూడా కాదు, అది వేరే కథ. సో హేషామ్ గారు చేయడానికి ఒప్పుకున్నారు. తర్వాత మళ్ళీ ఆ కథ మారి ఈ కథకు వచ్చిన తర్వాత ఈలోపు హేషామ్ గారు ఖుషి అనే ఒక బ్లాక్ బస్టర్ సినిమా చేశారు. హాయ్ నాన్న బ్లాక్ బస్టర్ సినిమా చేశారు. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు తెలుగులో. సో మాకు ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోయిన తర్వాత నాకైతే పిచ్చ డౌట్, అసలు హేషామ్ గారు ఈ సినిమా చేస్తారా లేదా చేయరా అని. ఎందుకంటే అప్పుడంటే డెబ్యూటెంట్ ఫస్ట్ సినిమా అని, తర్వాత 2-3 బ్లాక్ బస్టర్స్ కొట్టాక అంత టైం ఉంటుందో లేదో కూడా నాకు తెలీదు. బట్ మేము హేషామ్ గారిని అడగగానే ఆయన ఇందాక స్టేజ్ మీద చెప్పిన మాటే, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు, అసలు డిస్కషన్ కూడా లేదు, ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇందాక స్టేజ్ మీద పాట పాడారు, ఇక్కడ ఆడియో సిస్టము స్పీకర్స్ ఇవన్నీ బాగోవు సార్. డెఫినెట్లీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో మీతో మ్యూజికల్ కాన్సర్ట్ పెట్టించే బాధ్యత నాది. చాలా సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ ఒకళ్ళు ఉంటారు, ఆర్ఆర్ వేరే వాళ్ళు చేస్తారు. మీరు ఎన్నో ఫంక్షన్స్ చూసుంటారు మీడియా వాళ్ళు. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక స్టేజ్ మీద చాలా, అంటే నాకు తెలిసేది ఎప్పుడు ఉండరు. కానీ ఈ సినిమాకి ఫస్ట్ టైం నేను ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ని స్టేజ్ మీద చూశాను ఇందాక. అంటే చాలామందికి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, అంటే ఈగోస్ ఇష్యూస్ అవ్వచ్చు, వర్క్ ఇష్యూస్ అవ్వచ్చు, చాలా ఉంటాయి, క్రియేటివ్ డిఫరెన్స్లు ఉండొచ్చు. బట్ ఈ సినిమాకి ఇద్దరు పిల్లర్స్ లాగా మాకు సపోర్ట్ చేసి లాస్ట్ మినిట్ వరకు ఇద్దరూ మిక్సింగ్ థియేటర్లో ఉండి కాపీ చెక్ చేసుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దట్ టైమ్ అండ్ కీపింగ్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ ద లాస్ట్ మినిట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రశాంత్ విహారీ గారితో యాక్చువల్లీ మెంటల్ మదిలో సినిమాకి నేను డిస్ట్రిబ్యూటరు. ఆ సినిమాలో పాటలు బాగుంటాయని చూసి ఇమీడియట్గా దొరసాని సినిమాలో అప్రోచ్ చేశారు. ఆ సినిమా సక్సెస్ అవ్వకపోవడం వల్ల ఆయన పాటలు అంత రీచ్ వెళ్ళలేదు. నెక్స్ట్ సినిమా డెఫినెట్లీ ప్రశాంత్ గారితో ఫుల్ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. బట్ ఒక హిట్ సినిమాలో ఈ సినిమాతో పార్ట్ అవుతున్నాం. ఎడిటర్
చోటకే ప్రసాద్ గారు కూడా నాకు ఎన్నో ఇయర్స్గా తెలుసు. నా ఫస్ట్ సినిమాకి ఆయన ఎడిటర్గా చేయాలి. అప్పటి నుంచి ఆయనతో ఒక పెండింగ్ బాకీ ఉండిపోయింది నాకు. భయ్యా ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టబోతున్నాం, మన ఇద్దరి జర్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవబోతుంది. అంటే నా అన్ని సినిమాల్లో ఎడిటర్లు మారిపోతుంటారండి, అది నా కర్మ, నేనేం చేయలేను. ఫస్ట్ ఎవరితోనో స్టార్ట్ చేస్తాం, లాస్ట్కి వచ్చేసరికి ఎవరో మారిపోతుంటారు. బట్ ఈ సినిమా మొత్తం చోటాకే ప్రసాద్ గారు ఉండి చేశారు. ఆయనతోనే నేను ఫర్దర్గా అన్ని సినిమాలు చేస్తాను. అందరు అయిపోయారు. లాస్ట్ ఈ సినిమా జరగడానికి మెయిన్ కారణం మా విద్యక్క. అంటే విద్యక్క సపోర్ట్ లేకుండా, ఈ సినిమా అంటే విద్యక్క లేకుండా ఈ సినిమా ఉండేది కాదు. మొత్తం స్ట్రెంగ్త్ అంతా విద్యక్కే ఇచ్చారు మాకు ఈ సినిమాకి. అంటే జనరల్గా అరవింద్ గారు అంటే నాకు చాలా భయం. నేను ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా కూడా నాకు భయం. ఆయన పిలిచి మాట్లాడే వరకు నేను అసలు వెళ్ళను. ఈ సినిమాకి మొత్తం అరవింద్ గారి దగ్గర వెళ్ళి అడగాల్సినవి, లేదా అప్రూవల్స్ తీసుకోవాల్సింది, లేదా ఏదైనా కమ్యూనికేట్ చేయాల్సింది ఏదున్నా విద్యక్కే చేశారు. ఈ మొత్తం అంటే అరవింద్ గారితో ఏ డిసిషన్ తీసుకోవడానికి వెళ్ళినా కొంచెం టఫ్, అదన్నీ విద్యక్కే చేశారు. నాకు ప్రతిసారి నువ్వు రా ఒకసారి అంటే, అక్క మీకు దండం పెడతా మీరు వెళ్ళండి అని చెప్పేవాడిని. సో నిజం చెప్పాలంటే నా బాధ్యత అంతా ఆవిడే మోసారు. అంటే అందరూ అనుకుంటారు గీతా ఆర్ట్స్లో అంటే చాలామంది ప్రొడ్యూసర్స్గా పడుతుంది అండ్ విద్యక్క వచ్చి అరవింద్ గారి డాటరు. సో అది ఈజీ కేక్ వాక్ అనుకుంటారు, కాదు. విద్యక్క సోలోగా సింగిల్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. నెక్స్ట్ విద్యక్క వరుస సినిమాలు పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ కొడతారు. ఆవిడ హార్డ్ వర్క్, ఆవిడ జడ్జిమెంటు అవన్నీ ఫ్యూచర్లో మీరు చూస్తారు. ఆవిడ ఎవరి షాడో కింద లేరు. ఆవిడ ఇండివిజువల్ ప్రొడ్యూసర్గా టాప్ ప్లేస్కి వెళ్ళబోతున్నారు. నాకు ఒక చిన్న కోరిక ఉండేది చిన్నప్పటి నుంచి, అరవింద్ గారు దత్ గారు కాంబినేషన్లో ఇద్దరు పార్ట్నర్షిప్స్లో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాతో స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో నేను విద్యక్క ఒక 10 సినిమాలైనా బ్లాక్ బస్టర్ సినిమాలు చేయాలి అని కోరుకుంటున్నాను. అలా ఒక సినిమా అయిపోయాక వదిలేకండి అక్క. అరవింద్ గారు గురించి నేను ఏం మాట్లాడినా చాలా తక్కువ సార్. ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు ఏం చెప్పినా లాస్ట్లో మీ గురించి ఒక మాట చెప్పకుండా ఉండలేము సార్. నాకు నా లైఫ్లో దేవుడు నా లైఫ్కి ఏమైనా చేశాడు అంటే, నా లైఫ్లో దేవుడి రూపంలో అరవింద్ గారే అన్నీ చేశారు. నాకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా ఏదైనా అరవింద్ గారు తీరుస్తారు. నా లైఫ్ మొత్తం నేను ఇండస్ట్రీలో ఉన్నంత కాలం అరవింద్ గారు రుణపడి ఉంటాను. నేను రుణం తీర్చుకోలేను, కానీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు సార్ మీ దగ్గరకు వచ్చి జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత హైదరాబాద్లో ఏదో ప్రొడక్షన్ ఆఫీస్ ఒకటి, విజయవాడలో సీడెడ్లో ఆఫీస్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో ఒకటి ఉన్నాయి సార్. నేను ఆఫీస్ పెట్టినప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండేది సార్. ఫస్ట్ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాక అరవింద్ గారు ఫోటో పెట్టాలని కోరిక ఉండేది సార్. కాకపోతే ఆయన పర్మిషన్ లేకుండా ఫోటో పెడితే ఆయన పేరు వాడుకున్నట్టు అవుతుంది అని ఒక భయంతో నేను అసలు ఎప్పుడూ ఏది పెట్టలేదు సార్. ఈ సినిమా తర్వాత నేను విత్ యువర్ పర్మిషన్ అన్ని ఆఫీసులలో మీదే పెద్ద ఫోటో పెట్టుకుంటాను సార్. లైఫ్ లాంగ్ ఆ ఫోటో లేకపోతే నాకు ఆఫీస్లో ఏ పనులు అవ్వవు సార్. నాకు నిజంగా ఆఫీస్లో ఫోటోలు కావాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక పక్క అరవింద్ గారిని ఫోటో అడిగేశారు, ఇంకో పక్క విద్య గారిని అక్క అక్క అంటూ మొత్తం ఫ్యూచర్ సినిమాలన్నీ అడిగేశారు. పెద్ద ప్రణాళికతోనే వచ్చారు. బట్ అఫ్ కోర్స్ మీరు November 7th బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారు ఈ కాంబినేషన్లో. అండ్ ఇది విమెన్ పవర్ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడాలి అనుకుంటూ, అంటే విమెన్ పవర్లెస్ కాదు, వెరీ పవర్ఫుల్. అఫ్ కోర్స్ విమెన్ మల్టీ టాస్కింగ్ చేయగలుగుతారు, కుటుంబాన్ని నడపగలుగుతారు, సో ఏదైనా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అలా నా జర్నీలో నేను కూడా కొంతమంది పవర్ఫుల్ విమెన్స్ని కలుస్తూ ఉంటాను. అలా కలిసిన పవర్ఫుల్ విమెనే విద్యా గారు. సో అఫ్ కోర్స్ సోలోగా ఇందాకే చెప్పినట్టు హిట్ కొట్టారు అండ్ ఆవిడ జడ్జ్మెంట్ అమేజింగ్గా ఉంటుంది. మరి ఇప్పుడు ద గర్ల్ ఫ్రెండ్ అన్న చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ విద్యా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అసలు విద్యా గారి టైమింగ్ చాలా బాగుంటుంది కెమెరా లేనప్పుడు, బట్ మీరు మాట్లాడాలి వాళ్ళు ఖచ్చితంగా. అందరికీ నమస్కారం. మీరు మాట్లాడాలంటే ధీరజ్ ముందు పిలిచి ఉండాల్సిందండి. ఆయన మొత్తం అన్నీ కవర్ చేస్తారు.
and he's floored everybody, so I don't know what to say now. First of all, I'm pretty shy, so take most of the stuff from my partner, but I will still talk. Already ఇక్కడ అరవింద్ గారు నాకు లుక్స్ ఇస్తున్నారు సరిగ్గా మాట్లాడు అని. One pressure at a time. So Mama, I will start with you. I always like you and admire you, but ఈ ప్రాజెక్ట్తో నాకు ఎక్స్ట్రా రెస్పెక్ట్ కేమ్. ఐ నో యు ఆర్ ఆల్వేస్ మీ చిన్నప్పటి నుంచి చాలా రెలవెంట్గా వాట్ ఎవర్ ఎక్కువ మా అమ్మ నాన్నతో డిస్కస్ ఎక్కువ చేయలేని అన్నీ యు ఆర్ ద పర్సన్ యూస్ టు కమ్ అండ్ టాక్ బికాస్ కరెంట్గా రెలవెంట్గా యు ఆర్ ద కూల్ అంకుల్ ఫర్ అస్. సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ నువ్వు గర్ల్ ఫ్రెండ్ యూ సెడ్ యూ షుడ్ డూ ఇట్, this is a story we should tell everybody annappudu I was very amazed and I had a lot of respect that how relevant you are, even to today's generation after having grandchildren and all of them. So huge respect Mama, and also I'm very thankful that I got to be the producer of this movie along with Dheeraj. It is a different movie for Geeta Arts, but we are also very proud to do this movie. And I have to thank Rahul for it. You gave us a brilliant story. Instantly, all of us connected with it at some point. Na namakam is, and it's a humble request to the media, publicity, and the audience that ilanti cinemalu should be watched. Idi ma cinema మేం చేసాం కాబట్టి అటాచ్మెంట్తో చెప్పట్లేదు, బట్ యాజ్ అ రెస్పాన్సిబుల్ సిస్టర్, మదర్, డాటర్, I feel this is a movie which should be shown to every child, from a 13-year-old to an adult, and it has a lot of value. Sorry, I'm going to talk about the movie before I get to my cast and crew. చాలా ఎక్స్పీరియన్సెస్ మనం అనుభవిస్తే తప్ప చెప్పలేము, చాలా ఫీలింగ్స్ మనకున్నా కూడా మనం ఎక్స్ప్రెస్ చేయలేము, అండ్ మన అడగలేని ప్రశ్నలు కూడా చాలా ఉంటాయి. బట్ ఐ ఫీల్ అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ this movie will give you an answer for all that, for both the boys and the girls. This is not a very feminist movie, girls movie ani kaadu. I would really humbly request that everybody should watch this movie at least once, and you'll have great value. So thank you Rahul for that, and Mama. I can bet the way Rashmika Garu and Deekshit acted in this movie, I'm sorry to say, but I think people will forget your name at the end of the movie. For a very long time, you're going to be remembered as Vikram and Bhuma, and the value you create for all of us. So that is, anta character loki ellipoyi within like some 20 minutes, you'll forget who they are. So you brought it out together, and extra applause to you for accepting this role. The audience will know why I said what I said. Thank you. Rashmika, very sweet of you to send us the bite, though you're very far away. You are missed here. We'll talk more in person. Hesham Garu, Prashant Vihari Garu, thank you so much for the lovely music which brought the whole story together. Chota Garu, it was pleasure talking to you and spending those times in the edit room. And the rest of the cast, KV Garu, Ram, Monica, Shravya, all of you, and the amazing AD enthusiastic young team which brought that energy. Anu Emmanuel, she's very sweet, she's very cute, she's glamorous, but but ee cinemalo meeru Anu Emmanuel laga chodaru. She is a person, everybody wants a friend like that in life, and that kind of a support. So you'll also remember her as Durga only after this movie. So please, 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 hope to see all of you in theaters on November 7th, and hope you'll receive it with a lot of love. Thank you. Thank you, Vidya Garu. Thank you so much. That was perfect and all the very best, Andy. And advance congratulations, in fact. And now, జనరలీ అంటుంటారు ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని, కానీ ఒక స్త్రీకి సంబంధించిన ఫీలింగ్స్ని, స్త్రీ అడగాల్సిన ప్రశ్నల్ని, అండ్ ఈ సినిమా చూసిన తర్వాత స్త్రీ సెలబ్రేట్ చేసుకోబోతున్న సినిమాని మన అందరికీ అందించబోతున్న డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అఫ్ కోర్స్ వారి విజయం వెనకాల కూడా ఒక పవర్ఫుల్ మహిళ ఉన్నారు.
మీడియా మిత్రులందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇలాగే సెవెంత్ దాటి మా రిలీజ్ తర్వాత కూడా ప్రమోట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ వచ్చి హ్యాపీగా చాలా గ్రేట్ఫుల్గా అందరికీ థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నా. ఆయన వచ్చి ఒక ఇమోషనల్ గూగుల్ చేశారు, చాలా ఇమోషనల్ అయిపోయా. హ్యాపీగా మాట్లాడదాం అనుకున్నా కానీ నో, ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి. అండ్ ఆ జర్నీ మొదలైంది అరవింద్ గారు ఓకే వల్ల, అరవింద్ గారు ఎస్ వల్ల. ఇప్పుడు కాదు, ఆయన ఫస్ట్ ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు వేరే సందర్భంలో ఆయనకి ఈ స్క్రిప్ట్ గురించి తెలిసింది. అప్పుడు చెప్పారు, ఈ స్క్రిప్ట్కి ఒక వాల్యూ ఉంది, ఇది నువ్వు ఎప్పుడు తీసినా నా దగ్గరికే తీసుకోరా అని చెప్పారు. అప్పుడు ఆ చివరికి మీకే చేసాం సార్. అండ్ ఇట్స్ అన్ ఆనర్, ఇట్స్ అ ప్రివిలేజ్. ఎక్కడో ఇంత ఒక ఇల్లస్ట్రియస్ ఇన్స్టిట్యూషన్ 53 years హిస్టరీ ఆఫ్ గీతా ఆర్ట్స్లో చిన్న ఎండ్లో నా పేరు కూడా ఉంటుందని ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్. అండ్ బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి థ్యాంక్ యూ సార్. నేను ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసు సార్, నాకు తెలుసు, మీకు తెలుసు. ఈ స్టోరీ మీరు ఎనేబుల్ చేయడం వల్ల, ఎంపవర్ చేయడం వల్ల జరిగింది సార్. ఈ సినిమా నేను తీయగలిగాను, ఈ స్టోరీ చెప్పగలుగుతున్నాను. కానీ నేను ఎలా చెప్పాలనుకున్నానో అది చెప్పనిచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. అండ్ యూ నో హౌ డీప్లీ గ్రేట్ఫుల్ ఐ యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఆర్ 2 డార్లింగ్ ప్రొడ్యూసర్స్, విద్య గారు, ధీరజ్ గారు. బ్రో అనవసరంగా ఎమోషనల్ చేశారు బ్రో నన్ను. బట్ యా, దట్ అసైడ్, డే 1 నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రిప్ట్ గీతా ఆర్ట్స్ దాకా పట్టుకెళ్ళింది. యాక్చువల్లీ ఇంకో స్క్రిప్ట్ పట్టుకెళ్ళారు, కానీ గీతా ఆర్ట్స్ దగ్గర నన్ను తీసుకెళ్ళింది ధీరజ్ గారు. బ్రో థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బిన్ అన్ అమేజింగ్ జర్నీ. ఎన్నో చూసాము. మీరు చెప్పినట్టు మీకు నేను బ్యాడ్ కాపు, నాకు మీరు బ్యాడ్ కాపు, కొట్టుకున్నాము, తిట్టుకున్నాము, ప్రేమించుకున్నాము, అంతా అయిపోయాక కానీ ఒక్కసారి కూడా అది యూనో దే ఆల్వేస్ సే కపుల్స్ మధ్యలో ఆల్వేస్ హగ్ ఇట్ అవుట్ బిఫోర్ యూ గో టు బెడ్ అంటారు కదా. సో ఎడిట్లో నైట్ 3 o'clock అయినా 4 o'clock అయినా హగ్ చేసుకొని బయలుదేరేవాళ్ళం. అండ్ దట్ వాజ్ లవ్లీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. విద్య గారు, from day one, from the time she read the script, she's been championing the script. And without your conviction in the script, this wouldn't have happened. And whenever I have doubts, whenever I was confused, whenever I was a little down, ప్రతిసారి ఫోన్ చేసి మంచి సినిమా తీస్తున్నాం, నేను నమ్ముతున్న సినిమాని అని నాకు స్ట్రెంగ్త్ ఇచ్చేవారు. షీఈ్ లైక్ దిస్, షీఈ్ లైక్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్, షీఈ్ బికమ్ అ ఫ్యామిలీ మెంబర్. అండ్ విద్య గారు నా లైఫ్లోకి రావడం వల్ల నాకు కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరైనా అవసరం ఉంటారని కూడా నాకు తెలీదు, అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని కూడా ఎప్పుడు అనుకోలేదు. షీ వాజ్ అ మ్యాసివ్ మారల్ సపోర్ట్ ఫర్ మీ. ఐ నెవర్ ఫర్గెట్ ఫర్ దాట్. నాకు తెలీదు హౌ మచ్ ఐ నీడెడ్ యూ ఇన్ మై లైఫ్ అట్ దట్ పాయింట్ అని, కానీ దేవుడు పంపించారు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ యూ వర్ దేర్ విత్ మీ అట్ దట్ పాయింట్. థ్యాంక్ యూ ఫర్ దట్. ఐ నెవర్ ఫర్గెట్ దట్. అండ్ మై డార్లింగ్ క్రూ, చోటా బ్రో, ప్రతి సినిమా కలిసే చేసాము, ఇంకా నేను ఏ సినిమా చేసినా మీరు ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నాకు అంటే నేను ఒక సినిమా తీస్తున్నప్పుడు ఎన్ని అంటే మరీ హైస్ చూస్తా, మరీ లోస్ చూస్తా, అవన్నీ చూసేది ఈయన ఎడిట్ రూమ్లో కూర్చొని, బ్రో ఏంటి బ్రో ఇది కరెక్టేనా, లేకపోతే బ్రో ఏమన్నా ఉందా బ్రో, అన్నీ ఆయనే చూశారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ జర్నీ విత్ మీ బ్రో. అండ్ ఈ సినిమా నేను రష్మికకి ఎప్పుడు చెప్పేవాడిని దట్ ఈ సినిమా చూసి ఇఫ్ పీపుల్ కెన్ గో హోమ్ అండ్ థింక్ దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ విన్ అని. ఆ ఫస్ట్ విన్ నాకు ఇచ్చింది చోటా గారు. నాకు ఒక బ్యూటిఫుల్ మాట, ఈ సినిమా ఆయన ఫస్ట్ టైం 1000 సార్లు చూసుంటారు, ప్రతి షాట్, ప్రతి సీన్. కానీ ఫస్ట్ టైం ఈ సినిమా మేము ఒక స్క్రీనింగ్ చేసుకున్నాం మా టీం కోసం రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో. అక్కడ ఫస్ట్ టైం ఈయన సినిమాని మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్తో పాటు ఫ్లోలో చూశారు. ఫ్లోలో చూసి నాకేం చెప్పకుండా వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసి, నేను అక్కడ స్క్రీనింగ్ నుంచి బయలుదేరాను, కార్ తీసాను, ఇంటికే వెళ్తున్నాను, ఇంటికి వెళ్ళి ఒక 1/2 అవర్లో వైఫ్ని కలవబోతున్నాను, కానీ ఎందుకో డ్రైవ్ చేయాలని కూడా అనిపించట్లేదు. కార్ రోడ్లోనే ఆపేసి నా వైఫ్కి ఫోన్ చేసి, ఐ లవ్ యూ బంగారం, ఐ వాంట్ టు బీ అన్ ఈవెన్ బెటర్ హస్బెండ్ టు యూ, నీకేమైనా ఉంటే చెప్పు, ఐ విల్ ఇంప్రూవ్ అన్నారంట. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రివ్యూ ఐ కెన్ గెట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఐ హోప్ ఇట్ మేక్స్ all the boys want to become better boyfriends. I hope it helps them understand their girls better. I hope it helps husbands understand their women better. And I hope it gives strength to women. So that was the most beautiful review, bro. That was my first win. Thank you for that. Prashant Vihari, again, రెండోసారి కలిసి పనిచేస్తున్నాం. చాలా కాంప్లికేటెడ్. నాతో కూర్చొని మ్యూజిక్ సిట్టింగ్ అనేది ఎవరైనా పారిపోతారండి. చాలా కాంప్లికేటెడ్. ఒక 15 నిమిషాలు మాట్లాడతా, ఇది బ్రో ఈ సీన్లో ఇది ఇమోషను, కానీ మనకి మ్యూజిక్లో ఇది వద్దు, వేరే పర్స్పెక్టివ్ కావాలి, ఇక్కడ ఈ క్యారెక్టర్ ఏమో చాలా కాంప్లికేటెడ్ మూడ్లో ఉన్నా, ఏదేదో చెప్తా.
ఎవరైనా అరే ఏం మాట్లాడుతున్నారా వీడు అనుకుంటారు, కానీ ప్రశాంత్ పాపం చాలా పేషెంట్గా వింటాడు. మొత్తం విని బ్రో మీరు ఇదంతా చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుందని చెప్పి ప్లే చేస్తాడు. దాంట్లో బ్యూటీ ఉంటుంది, చెప్పింది అంతా ఉంటుంది. ఐ లవ్ యూ బ్రో, ఐ లవ్ యూ. ఐఎమ్ సో గ్లాడ్ ఐ గాట్ టు వర్క్ విత్ యూ అగైన్. అండ్ హేషామ్ మ్యూజిక్లో ఉన్న సోల్ అసలు హీస్ అ చైల్డ్ ఎట్ హార్ట్ అండి. ఆ చైల్డ్ లైక్ క్వాలిటీ లేకపోతే మ్యూజిక్లో ఇంత సోల్ ఉండదు. It was beautiful, all our sessions together. We used to talk and you used to send me tune after tune. The one thing, konni tunes manaki workout avutayi, konni tunes I'll be like, no Hesham, we need something different. But every one of those tunes used to have so much soul. Manamu vaadini konni tunes, I hope we get to use it in the future. I can't wait. Some of them were gems. So yeah, I hope we get to use it in the future. It's been lovely working with you, Hesham. When I see you, I see God inside you. That's the purity in your music. So thank you for touching my life. Thank you for touching this film. అండ్ ఇక్కడ లేని టెక్నీషియన్స్ కొందరు ఉన్నారండి. సౌండ్ డిజైనర్ మనోజ్ అక్కడెక్కడో ఎప్పుడు వెనకాల వెళ్ళి నిల్చుంటారు. సౌండ్ డిజైనర్ మనోజ్, మై ఫెంటాస్టిక్ కెమెరామ్యాన్ కేవీ. హీ వాజ్ జెన్యున్లీ లైక్ ఒక కమాండర్ ఇన్ చీఫ్ లాగా అండి. ఈ సినిమా ఐ థింక్ ఒక ఫస్ట్ 2 daysలోనే ఆయన అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మాకు పెద్ద ఛాలెంజ్ ఉండింది. అనిమల్ సినిమా రిలీజ్ అయ్యి 7th day 8th day రష్మిక ఫస్ట్ మా సినిమా జాయిన్ అవుతుంది. ఆ రోజుకి 500 crores 600 crores 700 crores ఇట్లా వెళ్తా ఉంది. నాకు కేవీ మనమేమో ఇలాంటి బట్టలు సింపుల్గా, ఈ అమ్మాయి అంటే మీరు ఏ కాలేజ్కి వెళ్ళినా ఎలా ఉంటారో అలా ఉండాలని అనుకుంటున్నాము, మనమేమో ఇలా ప్రజెంట్ చేస్తున్నాము, మనకి తీయడం రాక రష్మికని ప్రజెంట్ చేయడం రాక ఇలా చేసామని అనుకుంటారా, లేదు ఇది ఒక కాన్షియస్ క్రియేటివ్ చాయిస్ అని అనుకుంటారా అని నేను ఎప్పుడు మాట్లాడుకునేవాడిని ఫస్ట్ ఫ్యూ డేస్. కేవీ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు, మీరు ఎందుకు భయపడుతున్నారు, ఇది న్యాచురల్గా రియల్గా రూటెడ్గా మీకు ఎలా కావాలో తీద్దాం, బట్ అట్ ద సేమ్ టైం ఏస్థెటిక్గా తీద్దాం, అలా ఎవరు అనుకోరని. ఆ ఛాలెంజ్ డిఫికల్ట్ ఛాలెంజ్ అది. ఈ అమ్మాయిని మీరు ఈ సినిమాలో చూస్తున్నప్పుడు ఒక 10 minutesలో రష్మికని మర్చిపోతారు, భూమా మాత్రమే గుర్తుంటుంది. దాంట్లో ఒక పెద్ద పార్ట్ కేవీకి కూడా ఉంది బికాస్ ఆఫ్ హౌ బ్యూటిఫుల్ ఈస్ ప్రెజెంటెడ్ హర్. సో థ్యాంక్ యూ ఫర్ దట్ కేవీ. మై ప్రొడక్షన్ డిజైనర్స్ ఆల్సో people that I'm doing my second film with, Ram and Mona, thank you so much. They're not here. Shravya Verma, again doing my second film with her. Shravya, ఈ బట్టలు చాలామంది యాక్చువల్లీ మేము రష్మికని ఇలా ప్రజెంట్ చేస్తే పర్లేదా అని భయపడ్డాము. నాకు ట్విట్టర్లో ఇప్పుడు చాలా కామెంట్స్ వస్తున్నాయి, భూమా వార్డ్రోబ్ బాగా నచ్చిందండి, మాకు కావాలి లింక్లు పెట్టండి అని. All the credit goes to Shravya. She found that beautiful balance between making her look real and rooted and making her look pretty and making a very handsome boy like Deekshit koncham stylish ga buttle ichina hero na untadu, but to make him look real and rooted but at the same time stylish. So yeah, Shravya, thank you so much. I love you, you know why. So yeah, I really hope I'm not missing anybody, but the entire crew, thank you so much. Mainly my direction department, ipudaithe iddaru unnaru. I love you boys and I love the rest of the gang. Sai garu, Vasu garu and the whole gang. Ee cinema 48 days smooth ga jarigindi shoot. It couldn't have happened without them. Sorry andi konచెం టైం తీసుకుంటున్నాను, కానీ డైరెక్టర్గా ఇలాంటి ఒక ఫంక్షన్లో నా టీంకి నేను థ్యాంక్ యూ చెప్పకపోతే కరెక్ట్ కాదు. I want them to hear it and I want them to know how grateful I am. So yes, the camera department, the production design department, everybody, all the assistants, thank you so much. ఇంత స్మూత్గా హ్యాపీగా పనిచేసామంటే మీ అందరి కోఆపరేషన్ వల్ల. And my cast, I have to talk about them. Anu, without any hesitation, ఈ రోల్ చాలా బాగుంది, నాకు ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది, నేను చేస్తానన్నావు. And you gave me such a beautiful performance. I'm so proud of you. We pushed each other together. I think we found something magical, Anu. I'm so proud of your performance in the film. Thank you for playing Durga. I don't think anybody else could have played it. ఎందుకంటే ఈ దుర్గా అనే క్యారెక్టర్ కాస్ట్ చేస్తున్నప్పుడు quote unquote, I don't know how else to name it, but she's supposed to be the most good looking girl in college. Prati collegeలో college babe అంటారు కదా, she was supposed to be that. And I told Anu, I want you because I want to break this stereotype that కాలేజ్ బేబ్ అని మనం సినిమాలో కాలేజ్లో ప్రిటియెస్ట్ గర్ల్ అని కాస్ట్ చేసేటప్పుడు ఎందుకు ఒక టైప్ ఆఫ్ ఫేర్ స్కిన్డ్ ఇలాంటి ఫీచర్స్ ఉన్న అమ్మాయిలే ఎప్పుడు కాస్ట్ చేస్తుంటాం. ఐ వాంట్ టు కాస్ట్ ఎన్ ఒథెంటిక్ beautifully dusky South Indian girl and I want to break that stereotype and I want you to bring that vibe, Anna. And she got hold of that and she brought it out beautifully. Two of my favorite artists, Rao Ramesh garu, Rohini garu, prati సినిమాలో వాళ్ళు ఇద్దరు ఉండాలనుకుంటా. I love working with both of them. ఇద్దరు చింపేశానండి ఈ సినిమాలో. మీరు సినిమా చూసి మీరే చెప్తారు, నన్ను తిట్టుకుంటారేమో కానీ వాళ్ళిద్దరిని అయితే మెచ్చుకుంటారు. అండ్ ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళనైతే విపరీతంగా మెచ్చుకుంటారు, దీక్షిత్ అండ్ రష్మిక. I want to talk about Deekshit first, bro. I know everything that you go through because I've been there.
అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ నెవర్ హ్యాడ్ ద టాలెంట్ దట్ యూ హ్యాడ్. వెన్ ఐ సీ యూ, ఎంత టాలెంట్ ఉందో ఈ అబ్బాయినికి ప్రతిరోజు నేను ఆలోచించుకుంటా, ప్రతిరోజు ఇదే అనుకుంటా, నువ్వు ఉండాల్సిన చోట ఇది కాదు. అరవింద్ గారు, ఈ మాట నేను చెప్పొచ్చా సార్? అరవింద్ గారు ఫస్ట్ షెడ్యూల్ తీసిన తర్వాత రషెస్ చూసి, ఇలా చూసి ఏంటి అబ్బాయి ఇంత బాగా చేస్తున్నాడు అన్నారు. అదే చేయితో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ డే, నేను జోక్ చేయట్లేదు, ఎగ్జాజరేట్ చేయట్లేదండి, ఫస్ట్ డే వచ్చి సెట్లో దీక్షిత్ని కలిసి, అబ్బాయి చాలా బాగా చేస్తున్నావు, ఐఎమ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్, ఐ సీ సో మచ్ పొటెన్షియల్ ఇన్ యూ అని ఇంకో సినిమా మాతో చేయాలని ఒక అడ్వాన్స్ ఇచ్చారు. దట్ ఈస్ ద ఫెయిత్. నన్ను వదిలేయండి, దట్ ఈస్ ద ఫెయిత్ ఏ లెజెండ్ లైక్ అరవింద్ గారు హ్యాస్ ఆన్ దిస్ బాయ్, అండ్ దట్ ఈస్ ద ఫెయిత్ ఐ హ్యావ్ ఆన్ హిస్ టాలెంట్. దీక్షిత్ స్క్రీన్ ఏజ్ గ్రూప్లో మనకి సౌత్ ఇండియన్ ఆల్ 4 ఇండస్ట్రీస్లో ఇవాళ చాలా తక్కువ మంది కంప్లీట్ ప్యాకేజ్ హీరోలు ఉన్నారు. చాలా సినిమాలు తీయలేకపోతున్నాం, స్టోరీస్ చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్లో లుక్స్, ఫిజిక్, డాన్స్, ఫైట్, యాక్టింగ్, వాయిస్ అన్నీ ఉన్న కంప్లీట్ ప్యాకేజ్ హీరోస్ చాలా తక్కువ మంది ఉన్నారు. వీ నీడ్ యూ మోర్ దెన్ యూ నీడ్ యువర్ సక్సెస్. వీ నీడ్ యువర్ సక్సెస్ and all 4 South Indian industries will benefit from your success, and I hope you become a massive star, bro. It's been a privilege working with you. I hope I do many, many films with you. And my darling Rashmika, this film wouldn't have happened without you. This film wouldn't have happened without your complete faith and commitment. How you, Rashmika వీడియోలో చెప్పినప్పుడు డీప్ డైవ్ అంతే దూకేసింది. అరే ఈ స్టోరీ ఏదో బాగుంది, నాకు చేయాల్సిందే అని దూకేసింది. రష్మికకి ఈ సినిమా ఏంటి అంటే నేను ఒకటే చెప్తాను, మేమిద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే చాలా బ్యూటిఫుల్గా చెప్పింది, మీరు పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు కదా, సడన్గా ఈ టైప్ సినిమా ఏంటి, మీరు పుష్ప, అనిమల్ అలాంటి సినిమాలు చేస్తున్నారు కదా అంటే తను ఒకటే చెప్పింది, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ దోస్ డైరెక్టర్స్ అండ్ ఆల్ దోస్ ఫిల్మ్స్ దట్ గేవ్ మీ సో మచ్ పాపులారిటీ అండ్ విజిబిలిటీ, కానీ నేను అలాంటి సినిమాలు చేసేదే ఏదో ఒక రోజు ఇలాంటి ఒక సినిమా చేయగలుగుతానని. అండ్ దిస్ ఇస్ వాట్ దిస్ ఫిల్మ్ మీన్స్ టు హర్. అండ్ ఆ అవకాశం దొరికినప్పుడు వామో రష్మిక బాగా చేస్తానని నాకు గట్టిగా నమ్మకం ఉంటుంది, ఈ అమ్మాయి టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంటుంది, కానీ కొన్నిసార్లు మానిటర్లు చూసి నేనే షాక్ అయిపోయా, అసలు ఇంత బాగా చేస్తే నేను అనుకోలేదురా బాబు అని. జీవించేసిందండి ఆ క్యారెక్టర్ని తను. మెల్లగా మేము సినిమా చేస్తున్న ప్రాసెస్లో మెల్లగా సీన్ బై సీన్ వెన్ వీ యూస్ టు డూ, షీ యూస్ టు టెల్ మీ వై ఈ స్క్రిప్ట్ చదవగానే వై షీ కనెక్టెడ్ సో మచ్ టు ద స్టోరీ, ఈ క్యారెక్టర్కి ఎందుకు ఇంత బాగా రిలేట్ అయ్యిందని. ఆ రిలేటబిలిటీ ఏదైతే ఉందో దానివల్ల ఈ క్యారెక్టర్ని ఇంటర్నలైజ్ చేసుకునే విధానం వల్ల తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ మీరు చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. నా వర్క్ గురించి సినిమా చూసి రేపు మీరందరూ చెప్పండి, మీరు నాకు చెప్పండి నేను బాగా చేశానా లేదా అని. కానీ ఈ సినిమా చూసిన ఫస్ట్ ఆడియన్స్గా, ఎడిట్లో 1000 సార్లు చూసిన ఫస్ట్ ఆడియన్స్గా చెప్తున్నా, this performance I think will be remembered as one of the best female lead performances in Telugu of this decade. That's how good she is in the film. And I hope she gets all the appreciation and love she deserves for it. I hope she gets all the rewards and awards for it. Love you, Rashmika. We miss you here. We very dearly miss you here. But I know that we are in your thoughts and you are in ours. Thank you. Thank you, everyone. Just once again, feel like saying 1,000 thank you. Oh, how can I forget? నాకు పెద్ద స్ట్రెంగ్త్ ఇచ్చిన, అక్కడ సైలెంట్గా నిల్చొని ఫోన్ చూస్తున్నారు, ఆయన ఫోన్ ఏ టెన్షన్లో చూస్తున్నారో కూడా నాకు తెలుసు, ఏంటి ఏమైనా వస్తుందా మన సినిమా గురించి అనే. ఫస్ట్ మా టీం బయట, కాస్ట్ అండ్ క్రూ బయట సినిమా చూసింది వంశీ గారు, సురేష్ గారు అండ్ సీను బంగారం గారు. అంటే నేను ఆయన గురించి నెక్స్ట్ చెప్తా, కానీ వీళ్ళిద్దరు సినిమా చూసి నాకు స్ట్రెంగ్త్ ఇచ్చారు. అలాగే చాయ్ బిస్కెట్ సురేష్, వేర్ ఆర్ యూ బ్రో, ద చాయ్ బిస్కెట్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. బట్ సురేష్, వంశీ గారు అండ్ సురేష్ గారు, ద ఫెయిత్ దే హ్యాడ్ ఇన్ ద ఫిల్మ్, లిటరలీ ఒక పాయింట్ తర్వాత ఎలా అయిపోయిందంటే దే ఆర్ పుషింగ్ మీ rather than me pushing them, and I don't know how to thank you. I really don't. The courage it gave me, the strength it gave me, my reaction, and today how much you're pushing the film. Thank you so much for that. And if I'm forgetting anybody, I'm so sorry, but I shall WhatsApp every one of you. Thank you from the bottom of my heart for being a part of this film. Thank you. Thank you, Rahul Garu. Thank you so much. I just want to say 2 things, Armata. One is thank you for this film, and one is congratulations in advance. Thank you so much. And now I request న్యాచురల్ ప్లస్ పర్ఫెక్ట్ ప్లస్ పవర్ఫుల్ యాక్టర్ ఎవరన్నా ఉన్నారంటే అది దీక్షిత్ అనమాట. సో దీక్షిత్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఐ థింక్ యూ నీడ్ దిస్. అందరికీ నమస్కారం. రాహుల్ సార్ అయిన తర్వాత వస్తే మాట్లాడడానికి ఏం ఉండదు, బట్ హీ కవర్డ్ ఎవ్రీథింగ్. అండ్ యాజ్ ఈ సెడ్,
ఫ్రమ్ రైట్ బిగినింగ్ చోటా సార్ మాట్లాడడానికి స్టార్ట్ చేశారు, అక్కడి నుంచి రాహుల్ సార్ వరకు నేను కూడా ఎమోషనల్ అయిపోయాను అక్కడ కూర్చొని. ఐ థింక్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అ జర్నీ వీ హ్యాడ్ ఇన్ దిస్ ఫిల్మ్. స్టార్టింగ్ ఫ్రమ్ రాహుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ విక్రమ్. నా మీద నమ్మకం పెట్టి క్యారెక్టర్ ఇచ్చారు నాకు, ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు నాకు. సో యూ థాట్ దట్ ఐ కుడ్ పుల్ దిస్ ఆఫ్. సో ఐ థింక్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం ఏదో ఒక పర్ఫార్మెన్స్ చేసి తర్వాత ఓకే వీళ్ళు ఇలా కూడా పర్ఫామ్ చేయొచ్చు అని తర్వాత సినిమా రావడం వేరే. బట్ జస్ట్ బై లుకింగ్ అట్ మీ ఇన్ సమ్ ఇంటర్వ్యూ అండ్ యూ థింకింగ్ దట్ ఐ కుడ్ పుల్ దిస్ ఆఫ్ అని అనుకొని అంత పెద్ద క్యారెక్టర్ ఇవ్వడం, అది ఇట్ టేక్స్ ఎ లాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇంకా చాలా చాలా మాట్లాడాలి మీతో. అండ్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ సార్. సో లవ్ యూ సార్. యూ నో హౌ మచ్ ఐ లవ్ యూ. అండ్ అల్లు అరవింద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గీతా ఆర్ట్స్ అంటేనే ఒక వైబ్. నాలాంటి చాలా యాక్టర్స్కి ఈ బ్యానర్లో చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది. ఐ థింక్ త్రూ దిస్ ఫిల్మ్, త్రూ విక్రమ్, దట్ డ్రీమ్ కేమ్ ట్రూ. అండ్ సార్ చెప్పారు ఫస్ట్ స్కెడ్యూల్ అయిన వెంటనే, అంటే ఫస్ట్ స్కెడ్యూల్ చూసిన తర్వాత అల్లు అరవింద్ సార్ నాకు కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత నేను రాహుల్ సార్ని అడిగాను, సార్ కాల్ చేస్తున్నారు ఏదైనా ఈజ్ హీ నాట్ హ్యాపీ విత్ ఇట్ అని. కొంచెం భయం వేసింది నాకు. బట్ సార్ వచ్చిన తర్వాత చాలా మాట్లాడి చాలా స్టోరీ చెప్పారు సార్. నాకు ఆ రోజు అది తెలియలేదు ఎందుకు చెప్పారని. బట్ లాస్ట్లో ఒక మాటలు చెప్పారు మీరు, యు ఆర్ అన్ యాక్టర్, ట్రై టు బీ లైక్ దాట్ అని. అండ్ ఆల్సో నాకు ఫస్ట్ షెడ్యూల్ అయిన వెంటనే నాకు అడ్వాన్స్ ఇచ్చిన ద ఫస్ట్ ప్రొడ్యూసర్ సార్ మీరు. అంటే ఇట్స్ నాట్ అబౌట్ అడ్వాన్స్ సార్, ఇట్స్ ద హోప్. అంటే ఫర్ యాక్టర్ లైక్ మీ హూ కేమ్ ఫ్రమ్ అ స్మాల్ స్క్రీన్, ఇట్ రియలీ గేవ్ లాట్ ఆఫ్ హోప్ ఆ రోజు. అది చాలా కావాల్సింది నాకు అప్పుడు. అంటే ఎవరు చూసినా ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఈజీ, సర్వైవ్ అవ్వలేం ఇక్కడ అని చెప్తున్న మధ్యలో పర్సన్ లైక్ యూ కమింగ్ అండ్ గివింగ్ అన్ అడ్వాన్స్, ఇట్ రియలీ like gave lot of hope. I told 100 number of people. I think I called my mom, I called my teacher, and I was telling, I was like a kid. అంటే I am in a right path, I am doing a right thing అని అనిపించింది ఆ రోజు. I was very confident. అండ్ అదైన తర్వాత మోస్ట్లీ ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ క్యారెక్టర్ చేయడానికి. అండ్ ఆల్సో ఎక్కడో ఒక బాధ్యత వచ్చింది ఇక్కడ, రెస్పాన్సిబిలిటీ వచ్చింది ఇక్కడ. ఐ హ్యావ్ టు ప్రూవ్ అనేది వచ్చింది. సార్ ఐ ప్రామిస్ యూ టుడే, యూ టోల్డ్ మీ దట్ బీ అన్ యాక్టర్, ట్రై టు బీ అన్ యాక్టర్, ఇది ఇలాగే ఫాలో చేసుకొని వెళ్ళు అని. ఐ విల్ వర్క్ హార్డ్ అండ్ మేక్ యూ ప్రౌడ్ సార్. థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విద్యా మ్యామ్, ధీరజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఒక 2 years జర్నీ. ఈ జర్నీలో నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ మీరు చెప్పారు డేట్స్ ఎప్పుడు అడిగితే కూడా వచ్చేవాడిని అని. కాదు, మీరు ఎప్పుడు పిలుస్తారో అని ఐ యూస్ టు వెయిట్. అంటే ఐ యూస్ టు లవ్ బీయింగ్ ఇన్ ద గర్ల్ ఫ్రెండ్ సెట్. అండ్ విద్యా మ్యామ్ కూడా ఎప్పుడైనా మ్యామ్ కొంచెం పేమెంట్ అవసరం ఉంది అని చెప్తే వెంటనే షీ యూస్ టు డూ ద నీడ్ఫుల్ థింగ్స్. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ సపోర్ట్. అండ్ yes, I'll first start with all the crew who I worked with in the sets first. Vasant sir, KV sir, మన DOP. I think నేను సెట్కి వచ్చి ఒక 2-3 days అయిన వెంటనే ఒకసారి వచ్చి ఫ్రేమ్ చూస్తే ఆ మూడ్ ఎలా ఉండాలో ఆ సీన్కి, ఆ సీన్ ఆ ఓవరాల్ లైటింగ్ అయినా ఆ ఫ్రేమ్ అయినా, సో ఇట్ యూస్ టు టేక్ అస్ టు సమ్ మూడ్. లైక్ అది చూసినప్పుడే ఓ ఏదో భలే ఉంది ఇది అని. అండ్ వన్ థింగ్ ఐ హ్యావ్ టు సే అబౌట్ కేవీ సార్, హీ కాల్డ్ మీ అండ్ హీ టోల్డ్ మీ, డోంట్ వరీ అబౌట్ ద పొజిషన్స్. నువ్వు ఇక్కడే రావాలి, ఇలానే నిల్చోవాలి, ఇలానే యాక్ట్ చేయాలి, వద్దు. నువ్వేం చేస్తావో అది చెయ్యి, నువ్వు నీ బ్లాకింగ్ చూసుకొని నేను లైటింగ్ చేస్తా అని అంత ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్ ద స్మాల్ థింగ్స్ విచ్ రియల్లీ హెల్ప్డ్ మీ టు పర్ఫార్మ్ రియల్లీ వెల్. థ్యాంక్ యూ కేవీ సార్. అండ్ మై ADs, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆది, సాయి సార్, వాసు సార్. ఐ థింక్ నేను ఇప్పుడు ఇలా తెలుగు మాట్లాడుతున్నాను, సినిమాలో అంత బాగా తెలుగు మాట్లాడాను, డబ్బింగ్ చేశానంటే ఐ థింక్ దీస్ గైజ్ ఆర్ ద రీజన్ బిహైండ్ ఇట్. బికాజ్ ఆడియో క్లిప్స్ పంపిన, లేకపోతే ఆది యూస్ టు స్టాండ్ నెక్స్ట్ టు మీ ఇన్ ద డబ్బింగ్ రూమ్. అండ్ నేను డబ్బింగ్ చేసిన వెంటనే ఇలా ఆదిని చూసేవాడిని. ఆది ఓకే చేసి అక్కడ డైరెక్టర్ ఓకే చేస్తే ఓకే అనమాట. అలా ఐ టుక్ లిటిల్ లాంగర్ టైమ్ టు డబ్. సో థ్యాంక్ యూ, ఐ రియలీ మీన్ ఇట్. అండ్ sir, music, Hesham sir, first of all I'm a big fan of your work, and working with you really means a lot. And also the song, everything. Ante Rashmika garu chepparu,
సినిమా ఇలా ఉండేది, మీరు ఇక్కడ తీసుకెళ్లారని. ప్రశాంత్ సార్ బీజిఎం, వెన్ ఐ హర్డ్, ఐ వాజ్ ఇన్ లవ్ విత్ బీజిఎం. ఐ టోల్డ్ రాహుల్ సార్, లైక్ అంటే పర్ఫార్మెన్స్ అంటున్నాం, మన పర్ఫార్మెన్స్ని అంత ఎఫెక్టివ్గా కనపడుతుందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ మ్యూజిక్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సినిమా హ్యాపెన్స్ ఇన్ ద ఎడిటింగ్ రూమ్ అంటారు. సో ఎడిటింగ్ రూమ్ నుంచి అంత అప్రిసియేషన్ వస్తుందంటే ఐ కెన్ సీ దట్ హౌ కనెక్టెడ్ యు ఆర్ టు ద ఫిల్మ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ హోప్ ఐమ్ నాట్ అండ్ ఎస్, యాక్టర్స్ గురించి, రష్మిక గురించి. సో ఐ థింక్ నేను ఒక్క రోజు కూడా ఒక్క స్టార్తో పని చేస్తున్నాను అని అనిపించలేదు నాకు. వెన్ షీ స్టెప్డ్ ఇన్, షీ వాజ్ భూమా. She was an actress who's like a co-artist who's supporting me. I think because of her, I could really perform well. She could get the, like, the first question she would ask is, "Neeku anpichinda nenu chesindi?" That was the conversation between us. Right after the first scene, we should ask, like, we thought we are the first audience, like we both of us. Like I should ask her, మీకు ఫీల్ అయిందా, నేనేం చెప్పాను అది ఫీల్ అయిందా అని అడిగితే, మోస్ట్లీ ఇంకొక బెటర్ చేయొచ్చేమో అని షీ యూస్ టు టెల్ మీ, ఐ యూస్ టు టెల్ హర్. సో ఇది చాలా వర్కౌట్ అయింది. అండ్ షీ ఈస్ ద ఫస్ట్ ఫీమేల్ ఆర్టిస్ట్ హూ ఆస్క్డ్ మీ, ఆర్ యూ కంఫర్టబుల్? ఈ వర్డ్, షీ ఈస్ ద ఫస్ట్ వన్ టు ఆస్క్ మీ ఇన్ దిస్ సెట్స్, లైక్ ఇది చేయడానికి ఆర్ యూ కంఫర్టబుల్, this is Rashmika. So it was really wonderful working with Rashmika garu and Rao Ramesh sir, Rohini ma'am to second cinema, Rao Ramesh sir to first cinema, inkoka cinema ippudu chestunnanu. He's an amazing actor, a powerful actor. And Rohini ma'am meeku andariki telusu, so she's an amazing actress too. So it was nice working with all the senior actors. I don't know what else to say. And thanks to my staff, లుక్స్ ఇదన్నీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దే ఆర్ లైక్ ఫాలోయింగ్ అప్ విత్ ఆల్ ద లుక్స్. అండ్ టు మై మేనేజర్ కార్తిక్, హూ మేనేజ్డ్ ఆల్ దీస్ థింగ్స్. సో థ్యాంక్ యూ. వీ నీడ్ యువర్ సపోర్ట్. అండ్ సినిమా గురించి చాలా ఇంటర్వ్యూస్లో ఆల్రెడీ చెప్పాను. యాజ్ రాహుల్ సార్ సెడ్, ఇఫ్ వన్ విక్రమ్ ఇన్ ద థియేటర్, ఇఫ్ హీ థింక్స్ దట్ హీ క్యాన్ ఇంప్రూవ్, ఐ థింక్ ద వై వీ మేడ్ దిస్ ఫిల్మ్ అనేది, ఐ థింక్ సారీ. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఎమోషనల్ అయిపోయాను. రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇంకా మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తా. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద మీడియా పీపుల్, ఇంత ప్రేమిస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. యూ వెరీ హానెస్ట్. ఆ హానెస్టీ కనిపిస్తూ ఉంటుంది, ఆల్వేస్ రిఫ్లెక్ట్ అవుతుంది. స్టే బ్యాక్ దీక్షిత్, ఇక్కడే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. స్టే హియో. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఎడిటర్ చోటకే ప్రసాద్ గారు అండ్ అలాగే ప్రశాంత్ ఆర్ విహార్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. హేషం గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ రాహుల్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వన్ మూమెంట్, ఒక్క నిమిషం. అరవింద్ గారు వాంట్స్ టు మెన్షన్ సంథింగ్. సార్, అంటే మీడియాకి కావాల్సిన ఒక ఫోటోగ్రాఫ్ అంటే ఇందులో పనిచేసిన అందరూ, కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు, జూనియర్స్ అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటే మేము అందరం నుంచి మొత్తం అందరూ కలిపి ఒక ఫోటోగ్రాఫ్ కావాలి. దట్స్ రాహుల్ గారు, విద్యా గారు అండ్ ధీరజ్ గారు. పిఆర్ టీం కూడా రావాలి. పిఆర్ టీం కూడా. ఆది, సురేష్, మనోజ్, అందరూ. సురేష్, పిఆర్ టీం బయటికి వెళ్ళారా? ఏమైపోయారు? బాయ్స్ కమ్ టు ద స్టేజ్. వేర్ ఇస్ ఆది? ఒకళ్ళు బయటికి వెళ్ళి మనోజ్ కమ్. పిఆర్ టీంకి అంటే బయట భోజనాలు వాటి దగ్గర సర్దుతూ ఉంటారు వాళ్ళు. ఫిలమ్మా వంశీకాక గారు అండ్ సురేష్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి, పిఆర్ టీమ్. అండ్ ఈ లోపు వాళ్ళు జాయిన్ అయ్యే లోపు ఈ పిక్చర్ ఫినిష్ చేసేసుకుందాం సార్. ధీరజ్ గారు ప్లీజ్ జాయిన్ అండి. ఒక్కసారి మైక్. ఒక్క నిమిషం అండి. ఛానల్స్, ఆఫ్టర్ ద ఛానల్స్ అందరూ టీం వస్తారు పైకి. ఈ ఛానల్స్ ఒక్కసారి ప్యాన్ అయిపోగానే అందరూ ఫస్ట్ ఇది అయిపోగానే చెప్పండి, అందరిని పిలిచేద్దాం పైకి. డన్ అండి. నో, ఛానల్స్ ఒక్కసారి ఫోటో జర్నలిస్ట్ ప్లీజ్ సెటిల్ ఆన్.
యా రాహుల్ గారు 1 సెకండ్. ఈ ప్యాన్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ జాయిన్ అవుతారు. ఛానల్స్ కోసం. డన్. ఓకే, ఇప్పుడు టీం అందరూ ప్లీజ్ రండి. డిజిటల్ టీమ్ అండ్ అలాగే పిఆర్ టీమ్, డైరెక్షన్ టీమ్ ప్లీజ్, ప్రొడక్షన్ టీమ్ ఎవ్రీబడి ప్లీజ్. ఏమండి వచ్చేసేయండి పైకి, ఇక్కడి వరకు వచ్చేయండి, మీకోసమే వెయిటింగ్ యాక్చువల్లీ. యా, ఎవరికైతే మోకాళ్ళ నొప్పి యా ఇక్కడికి రండి, కూర్చోవచ్చు ఇక్కడ. ఇట్స్ లైక్ యా, ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తే స్టార్ట్స్. ఓహో సార్, ఇవాళ కార్తీక పౌర్ణమి కూడా, ఇది వనభోజనాలు ఎలా ఉంది సార్? వంశీ గారు, సురేష్ గారు, వంశీ కాక గారు అండ్ సురేష్ గారు. పర్లేదు సురేష్ గారు. వంశీ కాక గారు ఎక్కడున్నారు? అరవింద్ గారు పిలుస్తున్నారు మిమ్మల్ని. చాయ్ బిస్కెట్ సురేష్ గారు. డిజిటల్ విష్ణు గారు. డిజిటల్ విష్ణు అండ్ కిషోర్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. మీరు వచ్చేయండి ఇక్కడ కూర్చోడానికి. మీరు రండి. వద్దు సార్, మీరు కాదు సార్. అయ్యయ్యో ఛానల్స్. ఓకే డన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మొన్ననే సార్. ఎస్ సార్. యా ఓకే. ఆ ఫస్ట్ ఫోటో పర్లేదు కానీ లాస్ట్ ఫోటో ఏమో ఖచ్చితంగా. యా సో అరవింద్ గారు, మొన్ననే మీరు వేదిక మీద చెప్పారు మీ గర్ల్ ఫ్రెండ్ పేరు గీత అని. నా పేరు కూడా గీతానే సార్. గీతా భగత్ సార్, కానీ ముందు గీతానే కదా సార్. భగత్ ఈస్ డాడ్స్ నేమ్. హలో వాట అడగట్లేదు మూర్తి గారు. హలో హలో చాలా సినిమాలు తీస్తున్నాం. చాలా సినిమాల్లో చాలా డబ్బులు వస్తూ ఉంటాయి. మీకే తెలుసు, నేను సినిమాలు తీసి కోట్లు సంపాదించానని. ఇది దాపరికం ఏం లేదు. కానీ ఈ సినిమా ద్వారా నేను సంపాదించేది డబ్బు కాకుండా వేరే ఉంది. ఈ సినిమాని తీసినందుకు చాలా తృప్తిని అనుభవిస్తాను. ఈ కథ విన్నప్పుడు 2021లో ఆయన దగ్గర విన్న దగ్గర నుంచి ఈ కథ నా మైండ్లోంచి పోవడం లేదు. ఎప్పుడు డైరెక్టర్ గారు కనపడినా ఆ కథ ఏమైంది, ఎప్పుడైనా సినిమా తీయాలయా అని అంటూ ఉండేవాడిని. అలాగా అనుకోకుండా ధీరజ్, విద్య వీళ్ళందరూ కలిపి మళ్ళీ అదే కథని ఆయనతో తీయడానికి నా దగ్గర తీసుకొచ్చారు. సో సమ్వేర్ ఐఎమ్ డిస్టైన్డ్ టు మేక్ దిస్ ఫిలిం. ఎందుకంటే సమాజానికి కొన్ని చెప్పాలి, మనం అనుకొని చెప్పాలి. మనం బోల్డ్గా మనకు కొన్ని నిజాలు తెలిసినా కూడా మనం మాట్లాడుకోలేని మనం ఈ సినిమా మాధ్యమం ద్వారా చెప్పాలి. అటువంటి కోరిక కలుగుద్దన్నమాట ఈ సినిమా కథ విన్నప్పుడు. రాహుల్ లాంటి కమిటెడ్ పర్సనే దీన్ని
ఆయన చెప్పేటప్పుడు ఏ ఉద్వేగం ఫీల్ అయ్యాడో ఆ ఉద్వేగంతో ఆ సినిమాని తీశారు. అటువంటి వాళ్ళే, అటువంటి సున్నిత హృదయులే ఆయన. వ్యక్తిగతంగా కూడా చాలా సున్నితమైన మనిషి. అటువంటి సున్నితమైన వాళ్ళే ఇటువంటి సున్నితమైన సబ్జెక్ట్స్ని చేయగలుగుతారు అనిపిస్తుంది అన్నమాట. అంటే ప్రతి యువతి, ప్రతి యువకుడు ఈ సినిమాని చూడాలని నాకు అనిపిస్తుంది. ఇది ఎన్ని జోక్స్ ఉన్నాయి, ఎన్ని పాటలు ఉన్నాయి, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంది, అలా చూడడానికి లేదు ఈ సినిమాని. అవన్నీ జోడిస్తే ఈ సినిమా రాదు. అలా చూడకుండా మన అక్క, మన చెల్లి, మన పిన్ని, ఇలాగా ఇంట్లో ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు, వాళ్ళ మనసుల్లో ఏముంటాయి, ఏ కోరికలు ఉంటాయి అంటే ఈ సినిమాని గర్ల్ ఫ్రెండ్ కాకుండా ఇంకో టైటిల్ ఏదైనా చెప్పమనంటే నీ జీవితం అంతా నేనే అని మగవాడు అనుకున్నా, ఆడది అనుకున్నా, నీ జీవితం అంతా నేనే అనేది వాళ్ళ మనసుల్లో ఏముంటుంది, వాళ్ళ మనసుల్లో ఎలా ఉంటుంది అనేది అతి సున్నితంగా చెప్పిన ఈ సినిమా అతి ఘాటుగా లాస్ట్కి వచ్చి లెగిసేటప్పుడు ఎంతమంది పర్సంటేజో చెప్పలేను, కానీ కొంతమంది ఈ సినిమా చూసి రాత్రి నిద్రపోరు. అంటే ఇట్ విల్ చేజ్ దెమ్. ప్రతి ఇంట్లోనూ ఒక జీవితంలోకి ఇది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ప్రతి అమ్మాయి తనకు జరిగినా జరగకపోయినా తన స్నేహితురాలకు జరిగి ఉంటుంది. అలా రిఫ్లెక్ట్ అయ్యి ప్రతి వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి ఇది పర్టికులర్గా. నేను ఆ సినిమా సాఫీగా వెళుతూ ఉంటుంది. లాస్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అమ్మ అని అనిపించి మీరందరూ ఈ సినిమాలో చెప్పిన దీన్ని కానీ ఇంకెందుకు బోల్డ్గా ఒకటి చెప్పాలి. మీరందరూ మేము తీసిన సినిమాలకు 1.5 దగ్గర నుంచి 3.5 వరకు ఇస్తారు. మీరు ఈ సినిమాకి తక్కువ ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు మీరు. అది ఎంత గొప్పగా ఆడని గొప్పని. సో ఈ సినిమా అటువంటి తృప్తికరమైన సినిమా. ఎంత డబ్బు అని కాకుండా ఇటువంటి సినిమా తీయగలిగాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రష్మిక ఆ అమ్మాయి అంటే జీవించేసింది అనమాట క్యారెక్టర్లో. అంటే అమ్మాయి గ్రేట్ ఆర్టిస్ట్ ఎలా అంటే పలుకుద్ది. అటువంటిది ఆ అమ్మాయి షీ లివ్డ్ ఇన్ టు ఇట్. మిగతా వాళ్ళు అందరూ మాట్లాడారు. సక్సెస్ మీట్లో కూడా మళ్ళీ రష్మిక అప్పుడు ఉంటుంది కనుక రష్మిక ఉన్నప్పుడు చెప్తాను. మన కంప్యూర్ ఫస్ట్ రషెస్ చూసి నేను కింద పడిపోయాను. ఈ కుర్రాడు ఎవరా, కొత్త కుర్రాడు. నేను ఆ సినిమాలో వచ్చాడు. అంతకుముందు సినిమా ఏంటది, నానితో చేసి దసరాలో వచ్చాడు. జస్ట్ గుర్తుపెట్టుకున్నాను. కానీ ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ చూసేటప్పటికి ఈజ్ గోయింగ్ టు స్టే హియర్, లెట్ మీ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్స్ అని. నెక్స్ట్ నేను ఆయన కలిసినప్పుడు ఒక చెక్ తీసుకుని వెళ్ళి యు ఆర్ డూయింగ్ వన్ ఆఫ్ మై ఫిలిమ్స్ బ్రదర్ అని నేను ఇట్ గేవ్ హిమ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇవన్నీ నేను అనుకోలే. ఇతను హీఈస్ వన్ యాక్టర్ హూ ఈస్ గోయింగ్ టు స్టే హియర్ ఫర్ లాంగ్, ఈజ్ సో టాలెంటెడ్. అసలు ఏది అంటే ఏ సీన్ తీసుకున్నా దీనికన్నా ఇతను కొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు అన్నది లేదు. అట్లా చేశాడు. ఆ క్యారెక్టర్లో అట్లా జీవించి చేశాడు. విష్ యూ ఎ గ్రేట్ ఫ్యూచర్ బ్రదర్, విచ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. హేశ్యామ్ గారు సార్, మీ హృదయంలో సాంగ్స్ అన్నిసార్లు విన్నాను. ఫస్ట్ మీరు ఎవరో నాకు తెలియదు, ఈ సినిమాలో ఉంటారో లేదో తెలియదు. కాబట్టి ఆ హృదయంలో సాంగ్స్ మట్టుకు అన్నిసార్లు విన్నానండి. యు ఆర్ అన్ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ మ్యూజిషియన్. థ్యాంక్ యూ. అట్లాగే మన విహారీ గారు, థ్యాంక్ యూ సార్, యూ డన్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. లైక్ దట్
అసలు నువ్వు చించేసావా నువ్వే నాకు నువ్వు ఎంత ఎమోషనల్గా మేల్స్ ఎంత కనెక్ట్ అవుతారు అనేది నాకు ఒక చిన్న ఇది ఉంది. ఎంత కనెక్ట్ అవుతారు అనేది నేను కనెక్ట్ అయ్యే ఈ సినిమా తీశాను కనుక నాలాగా కనెక్ట్ అవుతారా అని ఆ సందేహం అసలు ఫస్ట్ చించి పారేసావు నువ్వు. సో rest of all the technicians and all the particularly the media team who have worked for this film and గీతా భగత్ చాలా సునాయస్ భలే మాట్లాడతావు నువ్వు, చాలా న్యాచురల్. ఈ సినిమా గురించి ఎక్కువ కొంచెం నీకు న్యాచురల్గా వచ్చింది. కనెక్ట్ అయ్యావు, అర్థమవుతుంది. సో దెన్ కమ్స్ విద్యా అండ్ ధీరజ్, దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ ధీరజ్ మొట్టమొదట్లో ఏదో వాళ్ళ నాన్నగారు ఒక హోటల్లో ఈయన పరిచయం చేశారు, ఇండస్ట్రీకి రావాలని సరదా పడుతున్నాడండి అని. రారా తీరద్దు నీకు అని అనుకున్నాను, కానీ వచ్చి ఇలా గీతార్ట్స్లో కూర్చుని 4 సినిమాలు తీసి పెడతాడు అని అనుకోలేదు. ఇప్పుడు ఇది 10 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్నగారు పరిచయం చేసినప్పుడు చిన్న కుర్రోడుగా ఉండేవాడు. ఆ తర్వాత విద్య సొంత కూతురు లాంటిది, చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెరిగింది. ఇవాళ వచ్చి గీతార్ట్స్ని తన సొంతం చేసుకుంది. ఇవాళ నాకు బరువు తగ్గించడానికి మన వాసు, విద్య వీళ్ళు పక్కన బోల్డ్ మంది ఇటువంటి అంటే అనేక మందిని ఎంకరేజ్ చేశాం. ధీరజ్ లాంటి వాళ్ళు, ఎస్కేఎన్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ సినిమాలు తీస్తూ గీతార్ట్స్ని పచ్చగా ఉంచుతున్నారు. అందుకని ప్రత్యేకంగా నేను మీడియా ఎలాగో సినిమా చూస్తారు కనుక నా రిక్వెస్ట్ మీడియాకి ఏంటంటే, ప్రతిసారి మిమ్మల్ని ప్రమోట్ చేయమన్నప్పుడు మా మనసులో సక్సెస్ అయితే వచ్చే పేరు, డబ్బులే గుర్తుంటాయి. ఈ సినిమాని బాధ్యతగా మీరు ఫీల్ అయి చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మంచి సినిమాల్ని మీరు మా అందరికీ అందిస్తున్నారు. మంచి సినిమాల్ని సక్సెస్ చేసే బాధ్యత మీడియా వారికి, ప్రేక్షకులకు కూడా ఉంటుంది. November 7th ద గర్ల్ ఫ్రెండ్ మనందరి ముందుకి రాబోతుంది. యాజ్ అరవింద్ గారు మెన్షన్డ్, సో 1 నుంచి మొదలుపెట్టి 5 వరకు వెళ్తుంది మీ రేటింగ్. కానీ ఇది చాలా బాధ్యతతో కూడుకున్న సినిమా, చాలా విలువలతో కూడుకున్న సినిమా, చాలా హానెస్ట్ ఫిలిం అని చెప్పాలి. సో ఈ సినిమా మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వస్తుంది. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్తో, అమేజింగ్ టెక్నీషియన్స్తో అండ్ సూపర్బ్ టెక్నికల్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్తో. అండ్ ఎస్, మరి మరొక్కసారి ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. సో ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ హేషమ్ గారు ప్లీజ్ స్టే బ్యాక్, అండ్ దీక్షిత్ గారు, అరవింద్ గారు, విద్యా గారు, ధీరజ్ గారు అండ్ రాహుల్ గారు విల్ బి పార్ట్ ఆఫ్ Q&A సెషన్ అండి. యా, ఎస్ ప్లీజ్. యా, లేదు, దీక్షిత్ అడగాలంటే అంత టెన్షన్ ఎందుకు? మీరు ఎవరినైనా అడిగేస్తారు. ఇదిగా సార్, ఈ కథ మీరు ఎప్పుడో లాంగ్ బ్యాక్ విన్నాను అన్నారు. మన ధీరజ్ గారి ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. లాంగ్ బ్యాక్ విన్న కథని తిరిగి మళ్ళీ ధీరజ్ దగ్గరికి వచ్చి ధీరజ్ గారు మీ దగ్గరికి వచ్చింది. అరే ఈ కథ నేను విన్నాను అన్నారు. అసలు మీకు అంత నచ్చిన కథ మొదట్లోనే అప్పుడే వచ్చినప్పుడు ఎందుకు దాన్ని ఎందువల్ల వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈ విధంగా రావాల్సి వచ్చింది? మధ్యలో ఫస్ట్ వెబ్ ఒరిజినల్గా తీద్దామని అనుకుని మొదట్లో విన్నానండి. విన్నప్పుడు ఒక బడ్జెట్ ఏదో అనుకున్నాం, దానికి దీన్ని మంచి సినిమాగా అలా తీయడం ఇది కరెక్ట్ కాదు, మంచి యాక్టర్స్ కావాలి, దీన్ని సినిమాగానే తీద్దాం అని అప్పుడు పాజ్లో పెట్టాం.
ఆ సినిమా కానీ తీద్దాం అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఈయన కనపడుతున్నారు, నేను అడుగుతూనే ఉన్నాను. ఈ మధ్యలో ఇద్దరం తీద్దామని ఇంకో కథ మీద కూడా వర్క్ చేశాం. దానికన్నా ఈ కథ బాగుంటుంది కదా అని దీన్ని తీసుకున్నాం. అట్లా జరిగింది అది. సో జరగాల్సి ఉంది అట్లాగా. సరే, మీరు ఇప్పుడు ఈ స్టేజ్ మీద మిమ్మల్ని చూస్తుంటే ఆ మధ్యన ఓ స్టేజ్ మీద బండ్ల గణేష్ మీ గురించి మంచిగానే మాట్లాడుతున్నా కొంచెం లాస్ట్ మినిట్లో వచ్చి క్రెడిట్ తీసుకుంటారు అనేది మళ్ళీ గుర్తుకొస్తుంది. మీరు ఆ మాటలకి బాగా ఫీల్ అయ్యారని ఇన్సైడ్ వర్గాలు పోగట్ట మీరు ఎంతవరకు వీరే ఉంటారు? నేను ఈ సమాధానం చెప్పడానికి నాకు స్థాయి ఉంది, చెప్పట్లేదు. అరవింద్ గారు సార్, అరవింద్ గారు సార్, ఇందాక చాలామంది నేనే సార్ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరూ మాకు ఏంటంటే నేబర్స్ లాంటి వాళ్ళు. రోజు పొద్దున్నే కనపడుతూ ఉంటారు, పొద్దున్న సాయంత్రం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. మీరేంటంటే గెస్ట్ ఎప్పుడో కానీ రారు, పైగా దూరం చుట్టూ అనమాట, అంత గమ్మున దొరకరు. చెప్పండి. సీట్లన్నీ వేసారు, నేను సెంటర్ సీట్ తీసుకున్నాను. సార్, అది గీతా ఆర్ట్స్ అంటే 50 years లెగసీ. ఎన్నో మీరు అన్నారు ఇందాక 1.5 నుంచి 3.5 అంటే కోట్లు సంపాదించారని చెప్పారు కాబట్టి ఇంకా కొత్తగా చెప్పడానికి ఏం లేదు. అలాంటి గీతా ఆర్ట్స్ ఎందుకు సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు ఈ మధ్యకాలంలో? ఎందుకంటే మీ నెక్స్ట్ తరం జూనియర్స్ అందరూ యాక్టివ్గా సినిమాలు చేస్తున్నారు. అరవింద్ గారు ఎక్కువగా ప్రజెన్స్లోనే ఉంటున్నారు. రిస్క్ తీసుకోవడం అంటే ఇప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, బట్ రిస్క్ తీసుకోవడానికి ఇప్పటికి అరవింద్ గారు భయపడుతున్నారా? అంటే మీరు రిస్క్ని నిర్వచించండి సార్. అది మీరు నిర్వచిస్తేనే కరెక్ట్గా ఉంటుంది. నేను ఇది రిస్క్ కింద ఫీల్ అవుతున్నాను. మీరు ఫైనాన్షియల్గానే మాట్లాడాల్సి వస్తే ఇది రిస్క్గా ఫీల్ అవుతాను. ఫైనాన్షియల్గా అనుకుంటే మీరు ఫైనాన్షియల్గా కాకుండా రిస్క్ తీసుకోమని ఇంకేదైనా చెప్తున్నారు. ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అ రిస్క్, ఫర్ ఎవ్రీ ప్రొడ్యూసర్ ఇట్స్ అ రిస్క్. రిస్క్ గ్యారంటీలతోటి ఇక్కడికి వచ్చేది ప్రేక్షకులని గ్యారంటీ ఏది తీసుకురాలేండి. ఎవ్రీ ఫిలిం వరుస హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ కానీ బ్యానర్స్ కానీ వాళ్ళకి ఫస్ట్ సినిమా పడుతుంది అని అంటే లోపల దడ ఉంటుందండి ఎవరికైనా. సో రిస్క్కి నిర్వచనం వేరువేరుగా ఉంటుంది. అంటే మీరు స్ట్రైట్గా 400, 500, 600 కోట్లు పెట్టి మీరు ఎందుకు సినిమా తీయటం లేదు అనే ప్రశ్న ఉంటే అది స్ట్రైట్గా అడగండి. సరే చెప్పండి సార్, అలాగే చెప్పండి. మళ్ళీ మీకు కాదు, ఇంకోళ్ళకి ఇద్దాం. లేదు చెప్పండి, చెప్పే కదా వేరే వాళ్ళకి ఇస్తా బైక్. అర్జున్ తోటి చరణ్ తోటి తీయాలండి, తీసి రెమ్యునరేషన్ ఇవ్వాలి, అది ఇంటికే వస్తుంది. బయట వాళ్ళు ఇస్తే ఇది ఇంటికే వస్తుంది. నాది నేను ఇచ్చుకోవడం కన్నా బయట వాళ్ళు తీసుకుని బయట వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. అరవింద్ గారు, మీరు ప్రమోషన్లో ఉన్నారంటే ఏదో రకంగా దాన్ని వైరల్ చేస్తారు, కాకపోతే ఒకటి మాత్రం మిస్ అవుతున్నాము. ఈ ప్రమోషన్స్లో ఎక్కడా కూడా మీ డ్యాన్స్ చూడలేకపోయాం మేము. రష్మిక ఉంటే చేసేవాడిని. అయితే మీ బ్యానర్లో నెక్స్ట్ అల్లు అర్జున్ గారిది సరైనోడు 2 అని చెప్పేసి ఒక వార్త హల్చల్ చేసింది. సో ఇందాక ఇప్పుడు మీరు అన్నారు కదా బయట వాళ్ళతో చేయాలనుకుంటున్నానని చెప్పి, బట్ ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా గీతా ఆర్ట్స్లోనే జరిగే అవకాశం ఏమైనా ఉందా? ఆ సినిమా అంటూ తీస్తే గీతా ఆర్ట్స్లోనే జరిగే అవకాశం ఉందండి. రాహుల్ గారు సార్, రాహుల్ గారు బేసిక్గా ఒక కొత్త డిఫరెంట్ పాయింట్ టచ్ చేసినప్పుడు రిలీజ్ తర్వాత అప్రిషియేషన్ అనేది వస్తుంది డైరెక్టర్ కానీ మేకర్స్ కానీ. లైక్ ఈ సినిమా గురించి మీరు అన్నట్టు కొంతమంది చూశారు, ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకుంటున్నారు, ఏదో డిఫరెంట్ పాయింట్ టచ్ చేశాడు, చాలా బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుందని. సో అప్రిషియేషన్ వస్తుంది, రిలీజ్కి ముందే మీకు వచ్చేసింది. సో ఎలా ఫీల్ అవుతున్నారా ఆ పాయింట్ గురించి? ఇదంతా ఇప్పుడు రిలీజ్కి ముందే ఇంతమంది మాట్లాడడం, ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకోవడం. అంతే నిజంగా. అంటే ఒకటేనండి, మా ప్రొడ్యూసర్సు అది ఫస్ట్ డేనో, సెకండ్ డేనో, థర్డ్ డేనో ఏదో ఒక రోజు నాకు ఫోన్ చేసి ప్రాఫిట్లో ఉన్నామని చెప్పేంత వరకు టెన్షన్ అయితే పోదండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నమ్మి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్స్కి డబ్బులు తిరిగి రావాలి. సో అప్పటి వరకు ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. అండ్ అంతకన్నా జనాల దాకా ఇంకా వెళ్ళలేదు కదా. సో జనాల దాకా వెళ్ళేటప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏముంటుంది, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారనే టెన్షన్ అయితే ఎప్పుడు ఉంటుందండి. సో వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. బట్ ఒక తృప్తి కూడా ఉంది. అరవింద్ గారు చెప్పినట్టు ఆడియన్స్ సెంట్రిక్ అప్రోచ్ టు ఫిల్మ్ మేకింగ్ అని ఉన్నప్పుడు
మన చేతుల్లో అసలు ఏమీ ఉండదు. ఆ ఫ్రైడే రోజే మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చాలని పాయింట్తో మాత్రమే సినిమా తీసాం. బట్ ఇక్కడ స్టోరీ సెంట్రిక్ అప్రోచ్ టు ఫిల్మ్ మేకింగ్ కూడా ఉంది. సో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఏంటంటే రష్మిక నేను కూడా అదే మాట్లాడుకున్నాం. సమ్వేర్ వి రియలీ హోప్ దట్ పీపుల్ లవ్ ద ఫిల్మ్, దే గివ్ అస్ లవ్ అండ్ అప్రిసియేషన్. మోర్ దెన్ దట్ ఈ సినిమా గురించి వాళ్ళు డిస్కస్ చేస్తారు, డిబేట్ చేస్తారని కోరుకుంటున్నాం. బట్ అరే ఈ స్టోరీ చెప్పాలనుకున్నాం, ఇది తీసేసాం, ఇంకా ఇప్పుడు బయటికి వెళ్తుంది అనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. సో యూజువలీ సినిమాలంటే ఆ తృప్తి కూడా ఉండదు, టెన్షన్ ఒకటే ఉంటుంది. ఇక్కడ ఆ తృప్తి ఉంది, బట్ అఫ్ కోర్స్ టెన్షన్ కూడా ఉందండి. మీరు తీసిన చీలాసో నాకు చాలా ఇష్టం. Thank you. యూ నో దట్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. రాహుల్ గారు, అంటే ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఈ కథను తీసుకోవడం జరిగిందా? రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ని కూడా బేస్ చేసుకుని ఈ కథను రాయటం జరిగిందా? ఎట్లా? కోర్స్ అండి, చాలా రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంటే ఇద్దరి మధ్య జరిగే స్టోరీనే అండి. ఓకే, సో ఇట్స్ ఎ రిలేషన్షిప్ డ్రామా. రిలేషన్షిప్ అన్నప్పుడే ఒక ప్రొటాగనిస్టే కాదు, ఇద్దరి మధ్య జరిగే స్టోరీ. బట్ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఈ అమ్మాయి క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంతే తేడా. సో అసలు ఒక అమ్మాయి చుట్టే స్టోరీ జరుగుతుందని అన్నట్టయితే కాదు. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ దీక్షిత్ క్యారెక్టర్ సినిమాలో. రాహుల్ గారు, నో చెప్పాలి అని చెప్పి ఒక పాయింట్ చాలామంది మాట్లాడుతుంటారు. అమ్మాయిలు నో చెప్పలేరు అని చెప్పేసి చాలా విషయాల్లో. సో అట్లాంటి చాలా పాయింట్స్ని ఈ కథలో మీరు ఏమన్నా డీల్ చేయడం జరిగింది అట్లా? చెప్పకుండా చెప్తాను. మీరు చూడండి. ఎస్ దెర్ ఆర్. అంటే ఈ సినిమా ఎలాంటి టాపిక్స్ డీల్ చేసామంటేనండి, అసలు కోట్ల ఫ్యామిలీస్లో ఒక ఫ్యామిలీకి జరిగే చాలా విచిత్రమైన ఒక స్టోరీ అన్నట్టు ఏం కాదు. ప్రతి ఫ్యామిలీలో ఎక్కడో మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లోనో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో చూసుంటారు. అలాంటి క్యారెక్టర్స్, అలాంటి ప్రపంచం, అలాంటి ఇన్సిడెంట్స్, అలాంటి స్టోరీ. ఒకటేంటంటే అందరి లైఫ్లో జరిగే కొన్ని స్టోరీసు, చాలా సినిమాలు చాలా స్టోరీస్లో దాని గురించి మాట్లాడతారు. అందరి లైఫ్లో జరిగే కొన్ని పాయింట్స్ గురించి ఎవరు మాట్లాడరు, సినిమాలో డిస్కస్ చేయరు, బయట కూడా ఓపెన్గా డిస్కస్ చేసుకోలేరు. అలాంటి కొన్ని పాయింట్స్ గురించి ఈ సినిమా తీసాము. సో ఐ థింక్ దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ ద ఫిల్మ్. ఏంటంటే ఒక పక్కనేమో చాలా రిలేటబుల్గా ఉంటుంది బికాస్ అందరికీ జరిగే ఇన్సిడెంట్స్, బట్ ఒక పక్కనేమో ఎవరు మాట్లాడిన ఇన్సిడెంట్స్ కాబట్టి ఒక యూనిక్నెస్ కూడా ఉంటుంది. సో అది నమ్ముతున్నానండి. రాహుల్ గారు, సో వై రష్మిక అంటే, ఎందుకంటే ఆమె కమర్షియల్ సినిమాలు చేస్తుంది, పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది. ఈ రోలు, ఈ సెటిల్డ్గా ఉండే రోలు ఎందుకు ఆమెను తీసుకోవడానికి రీజన్ ఏంటి? బిహైండ్ అంటే ముందు ఎవరికైనా చెప్పారా? సమంత గారు ఉన్నారు, ఆమె క్లోజ్ మీకు. సో ఈమెనే ఎందుకు చూస్ చేసుకో? సార్ ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ అవర్ ప్రివిలేజ్ దట్ వి గాట్ an A-lister, one of the biggest female stars in the country today do this film. నాకేంటంటే సార్, నాకు ప్రతి సినిమాతో నేను 50 crores శాలరీ కావాలి, నేను 200 కోట్ల సినిమా చేయాలి, నాకు 300 crore బడ్జెట్ కావాలి, అది నా గ్రీడే కాదు సార్. నా గ్రీడ్ ఏంటంటే నాకు చెప్పాలనుకున్న స్టోరీ, నేను నమ్మే స్టోరీసే నాకు చెప్పాలి, బట్ అది ఎక్కువ మంది జనాలకి రీచ్ అవ్వాలి అనే గ్రీడ్ నాకు. సో ఇప్పుడు ఇలాంటి ఒక స్టోరీ చెప్పేటప్పుడు రష్మిక లాంటి ఒక ఆర్టిస్ట్, ఇంత పాపులర్ ఆర్టిస్ట్, ఇండియాలోనే ఇప్పుడు పీక్లో ఉన్న ఒక హీరోయిన్ని తీసుకొచ్చి చెప్తున్నప్పుడు, అరవింద్ గారు లాంటి ఒక ప్రొడ్యూసర్ మాకు దొరికినప్పుడు, గీతా ఆర్ట్స్ అండ్ ధీరజ్ మొగిలినేని ఇలాంటి బ్యానర్స్ మాకు దొరికినప్పుడు ఎక్కువ రీచ్ ఉంటుంది. అది నా గ్రీడ్ అండి. అండ్ వీఆర్ హ్యాపీ. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మీరు అడగాల్సింది రష్మికని. రష్మిక మా స్టోరీ చూస్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఆ గ్రీడ్ నెరవేరుతుంది. ఒక మెయిన్ స్ట్రీమ్ స్టార్తో చెప్పగలుగుతున్నాను ఈ స్టోరీని. సో రీచ్ ఎక్కువ ఉంటుంది. సో అండ్ షీఈస్ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్. షీఈస్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్. ఎందుకు ఇంకొకరు కాదు అంటే, అంటే నేను రాస్తున్నప్పుడు ఇప్పుడు వరకు ఏ స్క్రిప్ట్ ఒక యాక్టర్ని మైండ్లో పెట్టుకొని రాయలేదండి. స్క్రిప్ట్ ఫస్ట్ రాసేస్తా, స్టోరీ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఆనెస్ట్గా, ఆర్గానిక్గా ఉండాలి. ఎవరినో మైండ్లో పెట్టుకొని రాయడం నాకు రాదు. అదొక స్కిల్ సెట్, అది నేను డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు దాకా లేదు. బట్ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఎవరు సూట్ అవుతారని డిస్కస్ చేసి అరైవ్ చేసిన ఒక డెసిషన్ అంతే. సార్కి ఒక చాలా ఫేమస్ ఇండియన్ సూపర్ స్టార్ సన్ ఉన్నారు. ఆయన ఒక సినిమాలో మంచి డైలాగ్ చెప్పారు, గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందని. అంతే, అదే జరిగింది. ధీరజ్ గారు ఈ క్వశ్చన్ ప్రొడ్యూసర్ ధీరజ్కి కాదు, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్కి. సార్ జనరల్గా అంటే సినిమా ఇంకా అయిపోయింది, ప్రమోషన్స్ అయిపోయినాయి ఆల్మోస్ట్, ఒక రోజులో రిలీజ్, ఇంకా మేబీ రేపు ప్రీమియర్ కూడా వెళ్తారు అనుకుంటు మీరు. సో ఒక బిగ్గెస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ ఉన్నారు మీకు సినిమాలో. కంటెంట్ కూడా అరవింద్ గారి దగ్గర నుంచి అందరూ కూడా స్టాంప్ వేసి పంపించారు, మంచి కథ అని ఊరిస్తున్నారు. మీరు ఇప్పటి వరకు ఇచ్చిన కంటెంట్లో, మీరు చేసిన ప్రమోషన్స్లో ఎంతవరకు సక్సెస్ఫుల్గా సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళామని అనుకుంటున్నారు? డిస్ట్రిబ్యూటర్గానే చెప్పండి, ప్రొడ్యూసర్గా వద్దు. అంటే
మేము చేయాల్సిన ఎఫర్ట్, మేము పెట్టాల్సిన ఎఫర్ట్ మ్యాక్సిమం పెట్టాం సార్. బట్ నేను ఒకటి బిలీవ్ చేసేది ఏంటంటే, మేము చేసే ప్రమోషన్తో రీచ్ ఎంత వెళ్తుంది కన్నా సినిమా ఒక షో పడితే దాని రీచ్ 100 టైమ్స్ ఉంటుందనేది ఫస్ట్ నుంచే నా నమ్మకం సార్. కానీ అలానే మనం ప్రమోషన్ చేయకుండా ఉన్నాం కదా, మేము పెట్టాల్సిన ఎఫర్ట్ మ్యాక్సిమం పెట్టాము, ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్తున్నాము. షో పడ్డాక అది 100 టైమ్స్ యాంప్లిఫై అవుతుంది సార్, అది నా నమ్మకం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అరవింద్ గారు ఇక్కడ సార్, బేసికల్లీ ఇప్పుడున్న తెలుగు ట్రెండ్ అంటే తెలుగు సినిమాల ట్రెండ్ ప్రకారం చూస్తే కనుక స్టోరీ ఉన్నా లేకపోయినా ఎలివేషన్స్, ఒక 4 సాంగ్స్, 4 ఫైట్స్, ఆ తల నరికే సీన్స్ కావచ్చు, వీటి మీద ఎక్కువ డిమాండ్ ఉంది ప్రజెంట్ మనం సక్సెస్ అవుతున్న కమర్షియల్గా కూడా సినిమాలు చూస్తే. బట్ మీరు ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీని తీసుకొస్తున్నారు, ఇది కమర్షియల్గా కూడా సక్సెస్ అవ్వాల్సి ఉంది, ఎందుకంటే అయితేనే నెక్స్ట్ వచ్చే మూవీస్ ఉంటాయి. సో కమర్షియల్గా సక్సెస్ పరంగా ఎట్లాంటి డీల్ చేస్తున్నారు మార్కెట్ తోటి? మీ ప్రశ్నగా చేయండి దాన్ని, స్టేట్మెంట్ కాకుండా ఒక ప్రశ్నగా చేస్తే నేను సమాధానం చెప్పడానికి బాగుంటుంది. సరే, మీరు అలా అనుకుని కూడా చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. మీ క్వశ్చన్ ఏంటి? అంటే యాక్చువల్లీ కమర్షియల్, ఇప్పుడు మనం పరదా సినిమా చూసి, అంటే మూవీస్ నేమ్స్ ఇక్కడ చెప్పకూడదు, ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ ఏవైతే ఉన్నాయో, హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్, వాటిని కమర్షియల్గా తీసుకెళ్ళడానికి చాలా రిస్క్. అది ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎంత మంచి సినిమా అయినా, ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ ఉన్నప్పటికీ కూడా. సో కమర్షియల్గా ఈ సినిమాని ఎట్లా వర్కౌట్ చేసుకోవడానికి ఎలా డీల్ చేస్తారు అని అడుగుతున్నాను నేను. మీరు కోర్టు సినిమా చూశారు కదా, కమర్షియలా కాదు, కంటెంట్ నచ్చింది. కంటెంట్ నచ్చి కనెక్ట్ అయితే తప్పనిసరిగా చూస్తారని నమ్ముతాం. దట్స్ ఆల్. ఓకే, గ్రేట్. రాహుల్ గారు, సో ప్రజెంట్ ఏదైతే జనరేషన్ ఉందో వాల్యూస్ పరంగా చాలా తగ్గుతుంది అనేది, ఇటు ఫ్యామిలీస్ పరంగా కావచ్చు, బయట లవర్స్ అవునా ఎవరైనా కానీ ఉంది, ఆ టాక్ అనేది వినిపిస్తుంది కదా మనకి. సో ఇప్పుడున్న జనరేషన్కి వాల్యూస్ పరంగా ఎట్లా యూజ్ అవుతుంది అంటారు? ఎందుకంటే ఇదంతా కూడా విమెన్ సెంట్రిక్ లాగే అనిపిస్తుంది వన్ సైడ్లో, బట్ ఆయన రోల్ని మనం పక్కన పెట్టలేము. అది లాస్ట్లో హీరోయిన్ నో చెప్తుందా లేకపోతే ఏమవుతుంది అనేది పక్కన పెడితే వాల్యూస్ పరంగా ఎలా ఉండబోతుంది? ఈ సినిమా ఏ టైప్ సినిమా అంటే, ఈ సినిమా డీల్ చేసే టాపిక్స్ ఎలాంటిదంటే 10 ఏళ్ళ ముందు కూడా రెలవెంట్, ఇవాళ కూడా రెలవెంట్, నాకు తెలిసి 10 ఏళ్ళ తర్వాత కూడా రెలవెంట్ ఉంటుంది. కొన్ని టాపిక్స్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో ఉన్న రిలేషన్షిప్లో కొన్ని టాపిక్స్ కాంటెక్స్ట్ ఎలా ఉంటాయంటే, ఒక 5 ఇయర్స్కి ఒకసారి జనరేషన్ బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని టాపిక్స్ ఎలా ఉంటాయంటే అది ఎప్పటికీ మారవు. ఈ సినిమా ఎప్పటికీ మారని ఆ టాపిక్స్ గురించి. సో ఐ డోంట్ థింక్ దట్ విల్ బీ ఎన్ ఇష్యూ ఫర్ అస్. అండ్ ఈ జనరేషన్స్కి వాల్యూ తగ్గుతుందని అయితే నేను చెప్పనండి. అంటే ఒక్కొక్క జనరేషన్కి ఒక కల్చరల్ కాంటెక్స్ట్ వేరే ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్టే వేరు. సో మన జనరేషన్లో ఉన్న కొన్ని వాల్యూస్ వీళ్ళకి పోయాయి అనిపించినప్పుడు వాల్యూస్ తగ్గిపోయాయని అనుకుంటాం, బట్ వాళ్ళ మైండ్ సెట్ వేరు. ఐ థింక్ వీ షుడ్ ఫస్ట్ మేక్ అన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దెమ్ rather than judge them. So it is a film that doesn't judge this generation at all. It tries to understand them. So అరవింద్ గారు, మీరు అడిగిన దానికి ఎక్స్టెన్షన్ చెప్తాను. క్వశ్చన్ ఈజ్ వెరీ గుడ్. ప్రతి ఇంట్లోనూ 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 10 సంవత్సరాల తర్వాత కూడా జరిగే విషయాన్ని ఇదివరకు మాట్లాడుకునే వాళ్ళం కాదు, ఇవాళ మాట్లాడుకుంటున్నాం. రేపు ఎలుగెత్తి మాట్లాడతాం. ఆ రేపు ఎలుగెత్తి మాట్లాడేది ఇవాళ మేము మాట్లాడుతున్నాం, అంతే. అంటే రాహుల్ గారు, ఇప్పుడు సార్ చెప్పారు కాబట్టి, అంటే ఇది ఎక్కడైనా జరిగిన సంఘటన సార్? అంటే ఏదన్నా దీనికి రీజన్ ఏంటి సార్? అంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, బట్ దానికి సినిమాకి ఇప్పుడు సంబంధం లేదు. ఆ ఇన్సిడెంట్ అనేది నా కథకి సీడ్ అంతే. అక్కడ నుంచి ఒక థాట్ ట్రిగర్ అయ్యి అది కంప్లీట్లీ ఒక ఇమాజినరీ స్టోరీగా ఫామ్ అయింది. సో ఈ మొత్తం సినిమా ఒక జరిగిన ఇన్సిడెంట్ మీద బేస్డా అంటే కాదండి. సార్ అరవింద్ సార్, మొన్న ట్రైలర్ లాంచ్లో మీరు విజయ్ దేవరకొండ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి తీసుకొస్తున్నారు, కానీ ఈవెంట్ చేయట్లేదు, ఎందుకు సార్? రష్మిక రానప్పుడు విజయం వస్తాడండి. రష్మికకి విజయ్ అలా కాదు కదా సార్, మీరు విజయ్ దేవరకొండ గారు తీసుకొస్తా అని చెప్పారు. సక్సెస్ ఫంక్షన్ తీసుకొస్తామండి. రష్మిక హీరోయిన్ కనుక ఆయన్ని పిలిస్తే రెలవెంట్గా ఉంటుందని అనుకున్నాను. ఆమె లేనప్పుడు ఇంక రెలవెన్స్ ఏముంది? ఓకే సార్. విజయ్ గారు, అదే గీతా గోవిందం కాంబినేషన్ కాబట్టి పర్టికులర్గా మా బ్యానర్కి వాళ్ళిద్దరి కనెక్షన్ ఉంది కాబట్టి దాని మీద మాట్లాడుతున్నాను.
రెలవెన్స్ అంటే మీరు మీ అర్థం తీసుకోకండి. అంతేనా సార్? సార్ మేము విన్నాం అంతే. విన్నారు. అంటే సరే ఒకసారి మమ్మల్ని అందరు కూడా అల్లు స్టూడియోకి తీసుకెళ్లారు అప్పుడు లాంచింగ్ అప్పుడు. ఆ వర్క్ ఎంతవరకు అయిపోయింది సార్? ఇక్కడ ఎప్పుడు ఇక్కడే జరుగుతున్నాయి ఈవెంట్? మన సంభాషణ గర్ల్ ఫ్రెండ్ తోటి ఆపుదామండి. అది ఎత్తితే దానికి నేను త్వరలో ఒక పెద్ద ప్రెస్ మీట్ అది పెట్టబోతున్నాను. నేను చేయబోయే అదర్ దెన్ సినిమా ఇంకేయో చేస్తున్నా. అందుకని అవన్నీ పెద్ద ప్రెస్ మీట్ పెట్టి నేషనల్ ప్రెస్లో మాట్లాడతాను. ఓకే. విద్యా గారు, గీతా ఆర్ట్స్ని మీ చేతుల్లో పెట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? బాధ్యతగా ఫీల్ అవుతున్నారా, బరువుగా ఫీల్ అవుతున్నారా? ఎలా ఉంది అసలు? బిట్ ఆఫ్ బోత్ అండి. రెస్పాన్సిబిలిటీ ఉంది, నర్వస్నెస్ ఉంది. బట్ అరవింద్ గారు ఉన్నారు, వాసు ఉన్నారు. సో ఐ థింక్ ఐ హ్యావ్ అన్ అడ్వాంటేజ్. యాక్చువల్లీ చెప్పాలంటే గీతా ఆర్ట్స్ అంటే సక్సెస్కి మారిపోయారు. ఎగ్జాక్ట్. దాన్ని ఆ లెగసీని కంటిన్యూ చేయాలంటే అందుకనే ప్రెషర్ అండి. విద్యా గారు, ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ అనేది నో డౌట్. సో మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు, ఎందుకు కనెక్ట్ అయ్యారు ఈ సినిమాకి? ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ అయినా అండి, ఐ యాక్చువల్లీ హ్యావ్ అ 17-year-old సన్. సో ఇప్పుడు చాయిస్ లేదు బట్ టు బికమ్ ఫ్రెండ్స్ విత్ చిల్డ్రన్. వాళ్ళతో అలా ఉంటేనే వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దర్ లైఫ్ అని తెలుస్తుంది. ఇదివరకు 4 పీకి నోరు మూసుకుంటే వాళ్ళు మూసుకోరు ఇప్పుడు. సో when you talk to them and they talk about girls, I feel I have a responsibility how they look at women, and the respect they give them and the way they treat them. I have a 5-year-old daughter also. సో వాళ్ళ కాన్వర్జేషన్స్ నుంచి యాక్చువల్లీ ఎంత ఓపెన్గా ఉన్నారు ఈ జనరేషన్ కంపేర్ టు మై జనరేషన్ అనేది మనకు కూడా అర్థమవుతుంది. అండ్ హౌ ఓపెన్ దే ఆర్ అండ్ రెలవెంట్ టు ద కరెంట్ థింగ్స్ అండ్ హౌ దే టేక్ కేర్ ఆఫ్ వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ చెల్లెలను కానీ, వాళ్ళ అక్కలు కానీ వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అనేది కూడా ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఉమెన్ సెంట్రిక్ మూవీ. ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ వాల్యూ దిల్ గెట్ ఫ్రమ్ ద మూవీ. మీ కథ మీకు మీ రియల్ లైఫ్కి ఎంతవరకు రిలేట్ అవుతుంది? 100% యూ విల్ రిలేట్ అండ్ యూ విల్ సీ అ ఫ్రెండ్, అ సిస్టర్, అ బ్రదర్. మీకు అది తగలకుండా అయితే ఉండదు, అది 100% గ్యారంటీ. థ్యాంక్ యూ మ్యామ్. అరవింద్ గారు, దీక్షిత్ గారు, అరవింద్ గారు, రాంబాబు ఇక్కడ ఉన్నారు. ఇట్స్ లెఫ్ట్ సైడ్. రాంబాబు గారు చేయలేదంటే లేట్గా వచ్చారు. ఆయన ఇక్కడ నిలబడాలనుకున్నాను. ఎస్, థ్యాంక్ యూ సార్. సార్ మీకు ఇప్పుడే రష్మికకి మీ బ్యానర్కి ఉన్న అనుబంధం చెప్పారు. సార్ ఇంటర్వ్యూస్లో మీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఏం చెప్పారంటే ఈ సినిమాతో ఆవిడ గ్యారెంటీ నేషనల్ అవార్డు వద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ ఎక్స్పెక్టింగ్ ఏంటి ఈ సినిమా చూసిన తర్వాత? తప్పనిసరిగా ఆమెకి నేషనల్ అవార్డు వస్తుందని, ఆ ఫంక్షన్కి నేను అటెండ్ అవుతానని అనుకుంటున్నాను. సూపర్. దీక్షిత్, యా, విక్రమ్ క్యారెక్టర్ ద్వారా మీ లైఫ్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ ఉంది? ఈ సినిమా ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? కొన్ని అంటే విక్రమ్ క్యారెక్టర్ చేస్తూ గర్ల్ ఫ్రెండ్ సెట్లో రాహుల్ సార్ని మీట్ అయిన తర్వాత కూడా కొన్ని విషయాలు మారిందండి. ద వే ఐ సీ థింగ్స్ హ్యాస్ చేంజ్డ్ అ బిట్. అండ్ ఐ థింక్ మన యాక్టర్ లాగా ప్రతి క్యారెక్టర్ చేసినప్పుడు విల్ నాట్ బీ ద సేమ్. There will be some takeaway from the characters we do. I think Vikram had those things, Andy. Heshamji, Hi. What kind of experiment you did for this girlfriend? I think it was very easy process working with Rahul Garu. Because the emotion he was trying to convey through the characters was purely romantic, and the conflicts that is happening in the film. So all the 4 songs that has the last song is going to come out today, which you all heard. Every song is very romantically and deeply written, lyric wise and melody wise. So it was a very straightforward process. But having said this, after I watched the film, just like everyone has said, I'm actually in the world of Vikram and Bhuma. So music is only one aspect of the film, and I think Rahul has done a phenomenal job in making this into a cinema for the next couple of years, which everyone will be talking. I'm glad to be part of the project.
No, it was a very straightforward process. Yeah. So thank you. Thank you, media, for your questions, and thank you so much, team. And yes, save the date, November 7th, the girlfriend, like మీ మనందరినీ పలకరించడానికి బిగ్ స్క్రీన్ మీద మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చేస్తుంది. అండ్ బిగ్గెస్ట్ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. దిస్ ఈస్ గీతా భగత్, టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా.